శ్రీ గురుభ్యో నమ. అందరికీ కూడా ఇవాళ మన ఆ, భగవద్గీత మన జీవితాల్లో ఎస్పెషల్లీ ఈ కాలంలో ఇవాళ మనం ఉండే పరిస్థితుల్లో ఎలా మనం దాన్ని సమన్వయం చేసుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ఆ, అట్లానే ఇది వేదాంతం, శుద్ధ వేదాంతము. అట్లనే జీవనానికి కూడా చాలా మార్గదర్శకత్వం చేసే ఒక అత్యద్భుతమైన ఆ, ఉత్కృష్టమైన గ్రంథము. వేదంలో వేదాంతంకి ఒక సారం దీనిలో ఉన్నది. వేద అంత భాగంలో ఉన్న ఉపనిషత్తుల సారం ఇక్కడ ఉన్నది అని గురువుగారు, అరవిందరావు గురువు గారు చెప్పారు. ఇవాళ మనం మూడో ఆ, ఆ, సదస్సు చేసుకుంటున్నాము ఈ విషయంలో. ముందర ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ సదస్సులో ఈ రికార్డింగ్స్ పెడతాము. ఒక్క 2 రోజులు ఇవ్వండి. ఇది మూడోది. అందరూ కూడా గురువుగారు ఒక 40 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత ఒక 20 నిమిషాలు ప్రశ్న సమాధానాలు ఉంటాయి. హరి ఓం. గురువుగారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఇది వరకు మనము 2 క్లాసులు చెప్పుకున్నామండి. మొట్టమొదటి భగవద్గీతకు ఒక జనరల్ ఇంట్రొడక్షన్ చెప్పాను. మొన్నటి రోజు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి స్థూల పరిచయం, భగవద్గీతలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏమేం చెప్పారు అని చెప్పని ఒక స్థూలంగా పరిచయం చెప్పుకున్నాం గత క్లాస్లో. తర్వాత దేవుడు అంటే ఏమిటి అనే దాని గురించి కూడా మన ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారం అసలు భగవంతుడు అంటే ఏమిటి అనే దాని గురించి ఒక కొంత 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 డీటెయిల్ గానే చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భగవత్ స్వరూపము అనేది ఒకటి ఉన్నది కదా. భగవత్ స్వరూపము అనేది ఒకటి ఉన్నప్పుడు దాని ప్రకారము మన జీవితంలో మనకు మిగతావన్నీ కూడా నిర్దేశింపబడతాయి, మన యాక్టివిటీస్ అన్ని కూడా నిర్దేశింపబడతాయి. మరి ఏ విధంగా లోకంలో అప్పటికే చాలా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఇన్ని సంప్రదాయాలను మనం ఎలా వాళ్ళు సమన్వయం చేశారు, వాటిలో మనకు ఎలాగా మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఈ సంప్రదాయాలన్నిటిని కూడా మన వాళ్ళు ఋషులు పురాణాలు అనేటువంటి వాటిలో గ్రంథాల్లో నిబంధించారు. అదేంటి ఈ పురాణాలను గురించి మనం ఏం చెప్పు, మనం మామూలుగా సాంప్రదాయకుల వాదం ఏమిటంటే ఇవన్నిటిని కూడా ఈ 18 పురాణాలు, ముఖ్యంగా 18 పురాణాలు, తర్వాత అనేక ఉప పురాణాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ కేవలం వేదవ్యాసుడే రాశాడు అని చెప్పని మన సాంప్రదాయకుల యొక్క సిద్ధాంతం. పోతే ఇప్పుడు ఆధునికులు ఆ విధంగా వాళ్ళు భావించడం లేదు. ఆధునికులు ఏం భావిస్తున్నారంటే రకరకాల సమయాల్లో రకరకాలైనటువంటి వ్యక్తులు రాసి ఉండొచ్చు. వ్యాసుడు అనేటువంటిది ఒక వ్యక్తి కాదు, అది ఒక టైటిల్ అనేటువంటి భావన కూడా కొంతమందిలో ఉంది. అది ఏదైనా పోనివ్వండి. పోతే ఇది మీ పురాణం అనేటువంటి కాన్సెప్ట్ వేదాల్లోనే ఉంది. వేదం అనేటువంటి మాటలోనే ఉన్నది. ఎందుకంటే చాందోగ్య ఉపనిషత్తులో ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి ఉన్నది. నారద సనత్ కుమార సంవాదం అని చెప్పి ఒకటి. నారదుడు సనత్ కుమారుడు దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏదో బోధించమంటే, నువ్వు ఇంతవరకు ఏమేం చదువుకున్నావు అని చెప్పని అడుగుతాడు సనత్ కుమారుడు. ఇంతవరకు ఏమేం చదువుకున్నావు అంటే, ఇంతవరకు నేను ఈ వేదాలు చదివినాను, వేదాంగాలు చదివినాను, ఇతిహాసము పురాణము ఇవన్నీ చదివినావు అంటే, ఇవన్నీ అసలైన విద్య కాదయ్యా, ఇవన్నీ కూడా చిన్న అపర విద్య. అపర విద్య అంటే కొంచెం ఇన్ఫీరియర్ విద్య ఇది. దీనికంటే ఉత్తమమైనది ఒకటి ఉన్నది అని చెప్పని సనత్ కుమారుడు చెప్పడం జరుగుతుంది. సో అక్కడ చాందోగ్య ఉపనిషత్తు అంటే వేద భాగమే కదండి. సో అప్పటికే పురాణం అనేటువంటి మాట ఉన్నది. దాని తర్వాత మనకు భారతంలో మొట్టమొదటి సర్గ, భారతంలో అధ్యాయం అంటారులేండి, సర్గ అని రామాయణంలో అంటాం. ఆ మొట్టమొదటి అధ్యాయంలోనే దాదాపు పెద్ద అధ్యాయం, దాదాపు 300 శ్లోకాలు ఉంది రఫ్లీ. సో భారతంలో, మహాభారతం, వ్యాస భారతంలో, దానిలో ఆయన ఒక మాట రాశాడు. ఏమిటంటే వేదం ఒక్కటే చదివితే మనిషికి ఒక సమగ్రమైనటువంటి అవగాహన రాదు, వేదంతో పాటు పురాణం చదవాలి అని చెప్పని అన్నాడు. ఎందుకంటే వేదం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, వేదం అనేటువంటిది ఏంటి, మనకు 3 లెవెల్స్ లో చెప్పారు. ఒకటి ప్రభు సంహితము, మిత్ర సంహితము, కాంతా సంహితము అని చెప్పారు. ప్రభు సంహితం అంటే ఒక బాస్ తన కింద ఉన్నటువంటి వాడిని ఆర్డర్ చేసినట్టు, యూ డూ దిస్, యూ డూ దట్, సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయ అమ్మ ప్రమద, అది ఇది అని చెప్పి చెప్తాడు కదా. ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, నో నో యూ షుడ్ నాట్ డూ దిస్ అన్నట్టుగా అది ఆర్డర్ లాగా ఉంటుంది. అందుకని ఒక ప్రభు సంహితం అంటారు దాన్ని. తర్వాత ఇంకొక స్ట్రాటజీ ఏంటి, మిత్ర సంహితం. అంటే మనకు ఒక ఫ్రెండ్ మన దగ్గర కూర్చొని
అరే ఇలా చేయకూడదండి. మనం ఇదిగో ఫలానా ఆయన విశ్వామిత్రుడు అనే ఆయన ఇలా చేశాడు. లేకుంటే హరిశ్చంద్రుడు అనే ఆయన ఇలా చేశాడు. ఇంకొక ఆయన సత్యాన్ని కేవలం దానపరుడై శిబి అనేటువంటి వాడు ఇలా చేశాడు. ఇంకో ధర్మరాజు ఇలా చేశాడు అని చెప్పని ఇవన్నీ కూడా మనకు మిత్ర సంహితంగా అనేక కథలు, ఉదాహరణలతో మనకు ధర్మాన్ని ఉపదేశించడం అనేటువంటిది అది మిత్ర సంహితం. కాంతా సంహితం అంటే మన దగ్గరలో మన భార్య గారు దగ్గర కూర్చొని మనకంత భార్యలు మనకు సలహాలు ఇస్తుంటారు కదండి. ఇలా చేయండి, ఇలా చేయండి అని మెల్లిగా సలహాలు ఇస్తుంటారు. మనం చేస్తుంటాం మెల్లిగా. సో కాంతా సంహితంగా కొంచెం అలా ప్రేమగా చెప్పడం అన్నమాట. అది ఎక్కడ వస్తుంది అంటే కావ్యాల్లో, ఉత్తమ కావ్యాల్లో, అన్ని కావ్యాల్లో కాకపోవచ్చు. ఉత్తమ కావ్యాల్లో ఇప్పుడు కాళిదాసు రాసినటువంటివి కావచ్చు, ఇంకా రామాయణాన్ని కూడా మనం ఆది కావ్యం అంటున్నాము. అట్లాంటి కావ్యాలు కావచ్చు. సో కావ్యాల్లో కాంతా సంహితం ఉన్నారు. సో ఇక్కడ ఏమిటి, ఇతిహాసములోను పురాణములోను ఏమిటి, ఇతిహాసము పురాణము రెంటిలో కూడా కొంతవరకు ఇతిహాసం అనేది దాంట్లో హిస్టారికల్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పురాణం అనేటువంటిది హిస్టారికల్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. దీనిలో మన శరీరంలో ఉన్నటువంటి మనలోనే మన మనస్సులో జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక సంగ్రామాన్ని బయట ఉన్నట్టు చూపిస్తారు. వాట్ ఈజ్ ఇన్ అధ్యాత్మ ఈ ప్రొజెక్టెడ్ టు అధిదైవ. మనలో ఉన్నటువంటి కామక్రోధాలు ఇలాంటి వాటినే రాక్షసులు, దేవతలు ఇట్లా చూపిస్తారు. దాన్ని కూడా చెప్పుకున్నాం అనుకుంటా బ్రీఫ్ గా. సో ఇప్పుడు ఈ పురాణాల యొక్క స్టేటస్ ఏమిటంటే, ఇది వాటి యొక్క వాల్యూ ఏమిటంటే, వేదవ్యాసుడు రాస్తాడు, వేదం ఒక్కటే చదివితే చాలదండి, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అన్నాడు. ఎందుకని, బిభేతి అల్పశ్రుతాద్వేదో మాం అయం ప్రహరిష్యతి ఇది. ఎందుకంటే ప్రహరిష్యతి అని ఉంది, ప్రతరిష్యతి అని కూడా ఉంది. ఏమిటిది, ఇతిహాస పురాణాభ్యాం, ఇతిహాసములు పురాణముల ద్వారా వేదం సముపబ్రహ్మయేత్, వేదం అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే ఏంటి, దాన్ని ప్రచారం చేయాలి. అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని, వేదంలో 2 రకాల ధర్మాన్ని చెప్పారని చెప్పాను అనుకుంటా. ఒకటి ప్రవృత్తి ధర్మము, ఇంకొకటి నివృత్తి ధర్మం అని. ప్రవృత్తి అంటే ఒక వ్యక్తి లోకంలో ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా ఆయన సత్కర్మలు చేస్తుండాలి, కామ్య కర్మలలో కూడా నిషిద్ధ కర్మల్ని మానేసి నిషిద్ధ కర్మల నుంచి కామ్య కర్మల్లోకి రావాలి, కామ్య కర్మల నుంచి నిష్కామ కర్మకు రావాలి, నిష్కామ కర్మకు నుంచి మరి సాంఖ్యం ఇదేంటి మన ఆత్మ సంయమము, ధ్యానము, ఇవన్నీ అట్లాంటివన్నీ కూడా ఆచరిస్తూ ఆయన మెల్లిమెల్లిగా జ్ఞాన మార్గంలోకి రావాలి. ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక స్టెప్ బై స్టెప్ చెప్పినటువంటిది. సో ఇవన్నీ కూడా మనకు అక్కడ దీనిలో చెప్తుంది అనమాట. ఏమిటి, సిద్ధాంతంలో చెప్పేటువంటివి, ఆ సిద్ధాంతంలో చెప్పినటువంటి వాటిని ఇక్కడ చెప్తారనమాట. ఏది, పురాణాల్లో మెల్లిమెల్లి మీద ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఫలానా వాడు ఎలా చేశాడు, ఫలానా వాడు ఎలా చేశాడు, జడభరతుడు ఎలా చేశాడు, వృషభదేవుడు ఎలా చేశాడు, రకరకాలైనటువంటి కథలు వస్తుంటాయి. సో వేదంలో ఉన్నటువంటి దాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి, సామాన్య మన మానవులకు తీసుకురావాలి. అంతేకాకుండా ఈ పురాణాలు ఇంకొక మనం ఆలోచిస్తే మనకు చాలా తప్పు దృష్టికోణం ఒకటి ఉన్నది. ఇవన్నీ కూడా మనకు అంత సంస్కృతం అనేటువంటిది ఎవరికీ లేదండి, ఎవరికి వేట్టు బ్రాహ్మణులు మాత్రమే పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ అంధకారంలో ముంచారు అని చెప్పని చాలా గొప్ప ఎలిగేషన్ ఉంది. మీతో చెప్తుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నా మైండ్ లోకి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను నోట్ చేసుకోలేదు. సో ఏమిటి, బ్రాహ్మణులు అసలు సంస్కృతాన్ని అసలు వీళ్ళు ఏమి ఎవరికి చెప్పకుండా వీళ్ళు మాత్రమే ఇది పెట్టుకున్నారు, వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గులు అనేటువంటి ఒక నెరేటివ్ మనకి ఇప్పుడు క్రియేట్ అయింది. ఇవి రాసిందంతా కూడా కామన్ మ్యాన్ కోసం ఉండేది. ఆనాటి కామన్ మ్యాన్ కోసం, ఆనాటి కామన్ మ్యాన్ కు సంస్కృతం వచ్చి ఉండేది. ఈనాటి కామన్ మ్యాన్ కు రాకపోవచ్చు కానీ ఆనాటి కామన్ మ్యాన్ కు వచ్చి ఉండేది. 10వ సెంచురీ వరకు, 10వ సెంచురీ ఏంటి, మొన్నటి వరకు అనేక కులాల వాళ్ళు సంస్కృతం నేర్చుకునేటువంటి వాళ్ళు, సంస్కృతం 100 సంవత్సరాల క్రితం వరకు. మనం భోజ ప్రబంధము ఇట్లాంటి పుస్తకం చదివితే భోజ ప్రబంధంలో చూస్తాము, భోజరాజు చాటింపేశాడంట. విప్రోపి ఓ భవేన్ మూర్ఖ స పురాద్ బహిరస్తుమే. విప్రుడు కూడా, వాడు ఎవడైతే మూర్ఖుడు అవుతాడో, ఒక విప్రుడు అయినప్పటికీ కూడా లెట్ హిమ్ గెట్ అవుట్ ఆఫ్ మై టౌన్ అన్నాడు. స పురాత్ బహి అస్తుమే. కుంభకారోపి ఓ విద్వాన్, కుండలు చేసేవాడు కూడా ఎవడైతే పండితుడు ఉంటాడో స తిష్టతు కురే మమ, అలాంటి వాడు నా పురంలో ఉండని అని చెప్పని చాటింపేశాడంట. అలాగా మనకు చదువుకు చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఇతిహాసములు పురాణములు, దే రిటర్న్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈ బ్రాహ్మణులు ఎవరే మొనాపులి ఉన్నది, బ్రాహ్మడికి ఒకటికైనా మోక్షం మాకు లేదా అని అంటారు. శాస్త్రంలో చాలా చాలా క్లియర్ గా ఉన్నది, మనుష్య మాత్రస్య మోక్షే అధికార అని. 40-50 ఏళ్ల క్రితం ప్రవచనాలు చెప్పినటువంటి ముదిగుండ వెంకటరామ శాస్త్రి గారిని మీరు వినుంటారు. ఆయన మాటి మాటికి చెప్పారనమాట. ఆయన సిడీస్ అన్ని కూడా ఉన్నాయి, ఆయన మనవడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు. వారు చెప్పినటువంటివి ఏంటి, ఇది మోక్షం, శాస్త్రం, వేదాన్ని చదవడానికి హక్కు, వేదాన్ని పాఠం చెప్పడానికి బ్రాహ్మణుడికి అధికారం ఇచ్చారు. ఎందుకంటే వీడు దాన్ని ప్రిజర్వ్ చేయాలి, దాన్ని నీట్ గా సరిగ్గా ప్రిజర్వ్ చేయాలి, దానిలో ఉన్నటువంటి స్వరాలు వాటన్నిటిని కూడా సరిగ్గా ప్రిజర్వ్ చేయాలి. ఆ విధంగా దాన్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉండాలి, గురు శిష్య పరంపరలో ట్రాన్స్మిట్ చేస్తూ ఉండాలి. అందుకని దాన్ని శృతి పరంపర అన్నారు, ఎందుకంటే పుస్తకాలు రాయలేదు కాబట్టి.
సో ఈ మిగతా ఇతిహాసాలు పురాణాలేంటి రాశారు. చాలా మంది వందలాది మంది శిష్యులు కూర్చొని తాటాకుల్లో కూర్చొని పుస్తకాన్ని కాపీ చేయాలంటే 100 మంది శిష్యులు కూర్చొని కాపీ రైట్ చేసి తాటాకుల పుస్తకాల్లో గంటం పట్టుకొని రాసి చేసేటువంటి వాళ్ళనమాట. సో ఆ విధంగా ఈ ఈ ఇతిహాసములు, పురాణములు దే వర్ మెంట్ ఫర్ ది కామన్ మ్యాన్. అది ఎట్లా నేనెలా చెప్తున్నాను? మనకు రామాయణంలోనే చిట్ట చివరి శ్లోకం మన ప్రథమ సర్గలో చిట్ట చివరి శ్లోకం ఒకటుంది. రామాయణంలో సంక్షేప రామాయణం అని మొట్టమొదటి సర్గ ఉంది కదండి. దానిలో పఠన్ ద్విజోర వాగృషభత్వమీయాత్. ద్విజుడు చదివితే దీనిలో ద్విజుడు అక్కడ ఆ కాంటెక్స్ట్ లో బ్రాహ్మడు అన్నారు. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్. వాడికి వాక్కు పైన మంచి శక్తి వస్తుంది అంటాడు. వాగృషభత్వం, వాక్ వృషభ అంటే వృషభత్వం అంటే మంచి పటిష్టత వస్తుంది. స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్. క్షత్రియుడైతే వాడు రాజ్యాన్ని బాగా ఏలగలుగుతాడు. వణిజ్జన పణ్యఫలత్వమీయాత్. వణిజ్జనుడైతే వాడి యొక్క పణ్యఫలం, వాడికి వ్యాపారంలో గాని లోక వ్యవహారంలో గాని వాడు సక్సెస్ సాధిస్తాడు. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. శూద్రుడైనటువంటి వాడు మహత్వాన్ని పొందుతాడు, గొప్పదనాన్ని పొందుతాడు అని ఈ విధంగా ఉంది. అంటే ఎందుకు? వాడికి కూడా ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్ పర్సన్ ఆల్సో. సో కాబట్టి మనం ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే మన పైన అనవసరమైనటువంటి అభియోగాలు చాలా వస్తున్నాయి. బ్రాహ్మడు అనేటువంటి వాడు ఈ మొనోపలైజ్డ్ ఎవ్రీథింగ్ అని చెప్పని. అది చాలా చాలా తప్పు. ఈ పురాణములు, ఇతిహాసములు దే వర్ మెంట్ ఫర్ ఎవ్రీబడి. ముదిగొండ వెంకట్రామ్ కరెక్ట్ అండి. వారి గ్రాండ్ చిల్డ్రన్ దగ్గర ఉన్నాయండి. కరెక్ట్, ఐ అగ్రీ. ఐ నో. ఎందుకంటే నేనే వాటిని అన్నింటినీ సీడీల కింద చేయించాను. సో ఎనీవే, సో ఇది మిత్ర సంహితంగా అందరికీ చెప్పేటువంటి ఈ పురాణాలు. వీటిలో ఏమిటి ఇతిహాసముల గురించి కూడా కొంచెం బ్రీఫ్ గా చెప్పొచ్చు అనుకోండి. ఇప్పుడు ఇతిహాసములు పార్ట్లీ, ఐ మీన్ మోస్ట్లీ హిస్టారికల్. దానిలో ఇతిహాసం అంటే మనకు రెండే కదండి. ఇతిహాసం ఉండేది రామాయణము, భారతము. ఈ రెండు కూడా చాలా కంకాక్టెడ్ టేల్స్ అని చెప్పని మన మేధావులందరూ కూడా, ఇప్పుడు కాంగ్రెస్ వాదులు ఇట్లా మేధావులందరూ కూడా వాళ్ళందరూ వాడు మాట్లాడుతుంటారు. సో అది కాదు. దానిలో కొన్ని సూపర్ న్యాచురల్ విషయాలని ఆ విధంగా చెప్పినందువల్ల కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు. లేకుంటే ఇంకేదో చిన్న ఇవన్నీ లీలలు ఉంటాయనుకోండి. ఇతిహాసంలో ఎక్కువ ఉండదు, ఆ, పురాణాల్లో ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ హిస్టారికల్ కంటెంట్ ఇతిహాసంలో. దానిలో కొంత దాన్ని డ్రమటైజ్ చేసి ఆ కాలంలో రాసి ఉండొచ్చు. తర్వాత పురాణంలో తీసుకుంటే, పురాణంలో నేను ఇందాక చెప్పినట్టుగా మనలో జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక సంగ్రామాన్ని దాన్ని ఎక్స్టర్నల్ ప్రొజెక్షన్ చేసి దాన్ని దేవతలు, రాక్షసులు అనేటువంటి రూపంలో చూపించారు. దానిలో కూడా వంశానుచరితం అనేటువంటి ఒక పోర్షన్ ఉంటుంది పురాణంలో. పురాణం పంచలక్షణం అన్నారు. ఏంటంటే సర్గస్య ప్రతి సర్గస్య వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అన్నారు. సర్గ అంటే సృష్టి ఎలా జరిగింది అనేటువంటిది ప్రతి పురాణంలో చెప్తారు. ప్రతి సర్గస్య, సృష్టి కాకుండా స్థితి, ప్రళయం అనేటువంటి దాన్ని ప్రతి సర్గ అంటారు. అది ఒకటి చెప్పారు. వంశ, రాజవంశాలు, తర్వాత ఋషి వంశాలు, ఇట్లా రకరకాలైనటువంటి వంశాల గురించి పురాణాల్లో చెప్పారు. మన్వంతరాణిచ, మన కాన్సెప్ట్ ఆఫ్ టైం కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో ఉన్నది కదా. మిగతా వాళ్ళలాగా ఈ సృష్టి ఎప్పుడు జరిగిందిరా అంటే, క్రిస్టియానిటీ ఏం చెప్తుంది, 4004 బీసీలో సెప్టెంబర్ 22 ఎప్పుడో చేశాడు అని చెప్పని బిషప్ ఉషర్ అనేటువంటి వాడి నేతృత్వం కింద చాలా మంది పండితులు నిర్ణయం చేశారంట. 17వ శతాబ్దంలో బైబిల్ అంతా స్టడీ చేసినటువంటి విద్వాంసులు ఒక పెద్ద సెమినార్ పెట్టుకున్నారు. మీరు బిషప్ ఉషర్ అనేటువంటి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు. USSHER అనుకుంటా, బిషప్ ఉషర్. బిబ్లికల్ క్రానాలజీ అని కొడితే 4004 బీసీలో పుట్టింది అని చెప్పని. అంతకుముందు ఏం చేశాడు దేవుడు అంటే, అంతకుముందు గాలిగా కూర్చున్నాడు. సో ఇలాంటి వాదాలకు పక్కన పెట్టి మన పంచాంగాలు తీసుకుంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నది. ఎన్ని మన్వంతరములు అంటే ఈ మనువు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ మన్వంతరం, ఇన్ని వేల సంవత్సరాలు ఈ మన్వంతరం, ఇన్ని కోట్లు, 6 లక్షల సంవత్సరాలు టైం. ఇది నాకు సరిగ్గా తెలియదు అనుకోండి, ఎందుకంటే అది కొంచెం వేదిక అస్ట్రానమీ, పంచాంగము నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు రేమళ్ళ అవధానం లాంటి వాళ్ళని పిలిస్తే ఆయనకు వీటి గురించి చాలా డీటెయిల్ గా చెప్తాడు. ఆయనకి ఈజ్ పిహెచ్డి ఇన్ సాంస్క్రిట్, పిహెచ్డి ఇన్ జ్యోతిష, చాలా హైలీ అకాంప్లిష్డ్ పర్సన్. అలాంటివన్నీ మీరు పిలిచారంటే ఆయన చెప్తాడు. సో ఎనివే, మన్వంతరాణి వంశానుచరితం. ఇంకా తర్వాత రాజవంశాలు, అనేకమైనటువంటి రాజవంశాల గురించి కూడా చెప్పినటువంటి ఇవి పురాణాలు. సో ఈ విధంగా మనకు లాట్ ఆఫ్ దీనిలో ఇంకా ఏంటంటే, మనకు దీనిలో చెప్పేటువంటి విషయాలు తీసుకుంటే దే ఆర్ ఎన్సైక్లోపీడియక్ ఇన్ నేచర్. ఎందుకంటే రకరకాల మన హోల్ కల్చర్ కు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తారు. ఉదాహరణకి ధర్మశాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తారు. తర్వాత తీర్థయాత్ర విశేషాలు చెప్తారు. ఎక్కడెక్కడ ఇప్పుడు బలరాముడు తీర్థయాత్ర చేశాడు, మరొక ఆయన తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్రలు మనం
ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారినే కాకుండా బియాండ్ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఈ తీర్థయాత్రల యొక్క ప్రాధాన్యం ఏంటి? ద ఐడియా ఆఫ్ ఇండియా. మనం ఇప్పుడు ఐడియా ఆఫ్ ఇండియా అంటున్నాం కదా. ఆ ఇండియా అనేటువంటిది వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చెప్పేటువంటిది ఏంటి? మేము వచ్చిన తర్వాత, మేము పాలించిన తర్వాత వీళ్ళకి ఇండియా అనేటువంటి ఒక నేషన్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది, అంతకుముందు లేనే లేదు అని. మనకు పురాణాల్లో ఉన్నటువంటిది ఏంటి? మన పూర్వకాలం నుంచి చెప్పుకుంటున్నటువంటిది ఏంటి? మన సంకల్పంలో రోజు పొద్దున్న లేస్తే భరత ఖండే మేరు ఒక దక్షిణ దిగ్భాగే అది ఇది అని చెప్పుకుంటున్నాము. భరతవర్షే భరతఖండే అన్నప్పుడు మనం మళ్ళీ మన కలశంలోకి నీళ్లు ఆవాహన చేసేటప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని చెప్పని. సరస్వతి నది ఎప్పుడుంది? 2,000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇంకిపోయిందట. అంటే అప్పటి నుంచి వస్తున్నటువంటి ఇది ఏమిటిది? సంప్రదాయం ఇది. గంగేశ యమునే చైవ, ఓ నది ఓ గంగా. గంగే అంటే హే గంగే అని, ఓ గంగా నది, ఓ యమునే ఓ యమునా నది, గోదావరి హే గోదావరి, హే సరస్వతి, మీరందరూ కూడా దీనిలోకి రండి అని చెప్పని మనము దానిలో కలశంలోకి మనం ఆ హోలీ వాటర్, ఆ పవిత్ర జలాల్ని మనము ఆహ్వానిస్తున్నాం. సో ఇది మనకు ఎప్పటి నుంచి వచ్చిందండి? సో ఇవన్నీ చూస్తే మనకు ఈ భారతదేశం అంతా, భారత ఖండం అనేటువంటిది అంతా ఒక కల్చరల్ యూనిట్. వివిధ రాజ్యాలు ఉండొచ్చు, 56 రాజ్యాలు ఉండిండొచ్చు, కానీ భరతఖండం అనేటువంటిది కూడా ఇట్ ఇస్ అన్ ఇంటగ్రల్ యూనిట్ అన్నమాట. ఒక కల్చర్, ఒకటే కల్చర్ ఉన్నది భారతదేశంలో. ఆ గాంధార దేశం నుంచి ఆ, ఎప్పుడు స్ప్రెడ్ చేశారు, ఎవరు స్ప్రెడ్ చేశారు అనేటువంటిది మనకు తెలియదు. ఎందుకంటే హిస్టారికల్ పాస్ట్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా పోయింది కదండి. ఇప్పుడు బాలి ఐలాండ్ తీసుకోండి, ఇండోనేషియా తీసుకోండి, ఇంకా మిగతా ఈ ప్రాంతాల్లో థాయిలాండ్, కంబోడియా, ఇవన్నిట్లో కూడా ఉండేటువంటిది ఏంటి? మన కల్చరే వెళ్ళింది. మన వర్తకులు మన వీళ్ళే వెళ్ళారు. ఆర్మీస్ వెళ్ళి అక్కడ కాంకర్ చేయలేదు, మన వర్తకులు వెళ్ళారు. మన వర్తకులు, కొంతమంది అప్పుడు బ్రాహ్మిన్స్ వీళ్ళు కూడా వెళ్ళిండొచ్చు. సో ఈ విధంగా మన కల్చర్ ఆ విధంగా స్ప్రెడ్ అయింది కదండి. సో ఆల్ దట్ వీ హావ్ టు కీప్ ఇన్ మైండ్. మన పురాణాలు తీర్థయాత్ర అంటే ఏమిటి? ఏదో తీర్థయాత్ర అక్కడ పోతే ఇంత పుణ్యం వస్తుంది, నీకు 100 జన్మల పాపం పోతుంది, 1,000,000 జన్మల పాపం పోతుంది అనే దృష్టితో మనం చూడకూడదు. దానిలో తీర్థయాత్రల్లో ది హోల్ కంట్రీ వాజ్ అన్ కల్చరల్ యూనిట్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలండి. దీనిలో ఉన్నటువంటి సోషలాజికల్ ఆస్పెక్ట్ మనం గమనించాలి. సో దానిలో ఏమిటి, ఇంకా ఈ మధ్యనే ఇంకొక పుస్తకం వచ్చింది, మనం అందరూ చూడాల్సిన బుక్. నేను కూడా కొనుక్కొని ఇచ్చి మా పిల్లలు కూడా ఇచ్చాను. డయానా ఈక్ అని చెప్పని ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ ఒక ఆమె ఉన్నది. డయానా ఈక్, ఈక్ అని ఒక ఆమె ఉంది. ఆమె ది సేక్రెడ్ జియోగ్రఫీ, ఇండియా ది సేక్రెడ్ జియోగ్రఫీ అని ఒక బుక్ రాసింది. ఇండియా, అమెజాన్ లో మనం గూగుల్ చేసిన డయానా ఈక్ బుక్ అంటే ఇండియా ది సేక్రెడ్ జియోగ్రఫీ. టైటిల్ కరెక్టే చెప్తున్నా అనుకుంటా. అది మనం చెక్ చేయొచ్చు. ఆ పుస్తకాన్ని మనం తప్పకుండా కొనాలండి. అమెజాన్ లో ఉంది, 300-400 రూపాయలు. మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ కోసం మనం పుస్తకాలు కొనడానికి మనం ఎప్పుడే గానీ పిసినారితనం చేయకూడదు. అంటే నేను మాటి మాటికి మొత్తుకుంటుంటా, మనం పుస్తకాలు కొనడానికి చాలా చాలా ఇబ్బంది పడుతుంటాం. అరే మన పిల్లల ఫ్యూచర్ ఇట్ ఈస్ అట్ స్టేక్. కాదు, పుస్తకాలు కొనమంటే ఎవడు కొనడు, అది వచ్చిన ప్రాబ్లం. మనం చదవాలి. మనం మన పిల్లలకి అనేక విషయాలు తెలియజేయాలి కదండి. పుస్తకం ఉంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు అలా చూస్తాడు. మా ఇంట్లో ఉదాహరణ నేను చెప్తున్నా. మా ఇంట్లో మా తాతగారు, ఆయన ఏదో యోగం చేసుకునేటువంటి వాడు. సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతున్నాను, క్షమించండి. మా చిన్నప్పుడు మా తాతగారు ఆయన ఎప్పుడో యోగా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ యోగా పుస్తకాలు, తర్వాత ఈ గీత అట్లాంటివన్నీ ఉండేవి. మాకు ఏం అర్థం కాకపోయినా అప్పుడప్పుడు తీసి ఆ యోగ పుస్తకాలు తీస్తే కనీసం ఆసనాలు అది ఇది అంటే అవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మీద పూరకం కుంభకం వేషం అంటే అప్పుడు అర్థమైన రీతిలో ఏదో చేసుకునేటువంటి వాళ్ళం. సో ఆ సంస్కారం అనేది వస్తుందండి. నేను గొప్ప సంస్కారవంతుడని చెప్పుకుంటున్నానని దయచేసి అనుకోకండి. నేను ఉదాహరణ చెప్తున్నా. పుస్తకాలు కొనడంలో మనం ఎప్పుడే గాని విత్తశాఠ్యం నకారయేత్ అని మనకు వ్రత కథల్లో వస్తుంటుంది. వ్రత కథల్లో ఈ వ్రతం చేసేటప్పుడు దానం ఎలాగ ఇవ్వాలి? విత్తశాఠ్యం నకారయేత్ అని ఉంటుంది. విత్తశాఠ్యం నకారయేత్ అంటే పిసినారితనం చేయకూడదు అని. సో మన వాళ్ళు పూర్వీకులే చెప్పారు. సో కాబట్టి ఎస్, దట్ ఈస్ కరెక్ట్ అండి. సో ఎనివే, ఇప్పుడు ఈ తీర్థయాత్ర విశేషాలు, తర్వాత దానం ఎలా చేయాలి, పూజ అంటే ఏమిటి, దీక్షలు అంటే ఏమిటి, రకరకాలైనటువంటి సంస్కారములు అనేటువంటిది ఏమిటి, తర్వాత ఈ రాజనీతి ధర్మాలన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు అగ్ని పురాణం లాంటి పురాణం తీసుకుంటే అది చిన్న ఎన్సైక్లోపీడియా లాంటి రాజనీతి, దండనీతి, తర్వాత ఇవన్నీ కూడా రాజధర్మాలు అంటే ఏమిటి, యుద్ధాలు ఎలా చేయాలి, యుద్ధ వ్యూహాలు ఎలా చేయాలి, లోహ లోహ శాస్త్రము, తర్వాత రకరకాలైనటువంటి శాస్త్రము, శిల్పశాస్త్రము, ఇట్లాంటివి. తర్వాత సాధారణ ధర్మాలు అంటే ఏమిటి, విశేష ధర్మాలు అంటే ఏమిటి, స్త్రీ ధర్మాలు ఏంటి, ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటి విషయాలన్నీ ఉంటాయి. తర్వాత ఋషుల వంశాలు ఉంటుంది. తర్వాత ఇంకా అర్థశాస్త్రం. మన మనం ఇప్పుడు ఎవరు మన కౌటిల్యుని అర్థశాస్త్రం అంటాం కదా, దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అలంకార శాస్త్రము, ఆయుర్వేదము, కళలు, ఇట్లా బట్టి అన్నిటి గురించి కూడా అక్కడక్కడక్కడ కొంచెం 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 ఉంటుంది.
అది ఎవరో మత్స్యావతారంలో అయితే మత్స్యుడు ఇంకెవరికో చెప్పింటాడు. ఇంకొక అవతారంలో శివుడు పార్వతికి చెప్పింటాడు. ఇంకొక అవతారంలో విష్ణువు ఎవనికి గరుడుడికి చెప్తుంటాడు గరుడ పురాణంలో. సో ఈ విధంగా పలానా దేవుడు వాళ్ళకందరికీ చెప్పినట్టు ఏదో అంత ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ పురాణాల స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో లాట్ ఆఫ్ సోషలాజికల్ కంటెంట్ ఉంటుంది. మన చరిత్ర, సాంఘిక, సామాజిక చరిత్ర అంతా కూడా మనకు కంప్లీట్ గా మనకు దానిలో ఉంటాయి. కనీసం 2, 3 పురాణాలైనా మనం చదవాలండి. చదివితే మనకు జస్ట్ ఒక ఓవరాల్ స్ట్రక్చర్ వస్తుంది. పురాణాల్లో మామూలుగా ఇంకా కొన్ని ఆహ్, అంటే వివిధ పురాణాలు ఇంకా ఐ మే బి డీవియేట్ కాకుండా చెప్తాను. పురాణాల్లో జనరల్‌గా మనకు ముఖ్యంగా 18 పురాణాలు అన్నాను గదండీ! ఆ 18 పురాణాల్లో కొన్ని విష్ణు సంప్రదాయానికి సంబంధించిన వైష్ణవ పురాణాలు, కొన్ని శైవ పురాణాలు, తర్వాత అలాగే శక్తికి సంబంధించినటువంటి దేవి భాగవతం లాంటివి. సో, ఇలాంటివి కొన్నున్నాయి గదా! తర్వాత ఇవి కాకుండా ఇంకా మిగతా జనరల్‌గా ఉండేటివి గూడా కొన్నున్నాయి గదా! సో, దీనిలో ఏ విధంగా ఏది దేనికి ప్రాధాన్యం ఇయ్యాలి అనేటువంటిదొస్తుంది. మనం భగవద్గీతలోను, ఉపనిషత్తుల్లో ఏం జూస్తాము? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఒక నిర్గుణ పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఒకటున్నది అంటాం గదా! ఆ! నే ద ఆ స్ దానిలో ఉన్నటువంటి ఫిలాసఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, దాన్ని ఈ వివిధ సంప్రదాయాల వాళ్ళు ఇది నా ఊహ మాత్రమే. దీనికి ప్రమాణం ఏం లేదు ఎక్కడ. ఎందుకంటే ఎవరు రాయలేదు. ఉదాహరణకి మన సాంప్రదాయకులు అన్నీ గూడా వేదవ్యాసుడే రాసినాడు. వాళ్ళ కోసం అది రాసినాడు, వీళ్ళ కోసం ఇది రాసినాడు, వీళ్ళ కోసం ఇది రాసినాడు అని చెప్పని అంటారు గానీ, ఐ డోంట్ నో. బట్ ఎనీవే ఈ ఏంటి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భగవంతుని స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ విష్ణు సంప్రదాయానికి అన్వయించి చెప్పారు. సో, విష్ణువు పరమాత్మ అని మనం ఉపనిషత్తులో, వేదాల్లో ఏదైతే మనం పరమాత్మ, పరబ్రహ్మ అంటున్నామో దట్ ఈస్ విష్ణువు అని వైష్ణవ పురాణంలో చూపిస్తారు. ఒక హైరార్కీ చూపిస్తారు. ఆ విష్ణువు నుంచేనే బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ కొడుకు శివుడు. ఈ విధంగా చూపిస్తారనమాట. సో, అదే శైవ పురాణాల్లో తీసుకుంటే నువ్వు ఏదైతే పరమాత్మ, పరబ్రహ్మ అంటున్నావో అది శివుడు. ఆ శివుడి కొడుకు ఇది. శివుడిని శివలింగాకారంలో వచ్చినప్పుడు విష్ణువు, బ్రహ్మ వీళ్ళిద్దరూ గూడా ఏ విధానం ఆది ఏమిటి, అంతు ఏమిటి అనేది చూడడానికి వెళ్లారు. సో, ఈ విధంగా అక్కడ ఒక హైరార్కీ చూపిస్తారు. అలాగే మనం శక్తి తీసుకుంటే, ఆ శక్తి అనే తత్వం నుంచినే ఇవన్నీ గూడా వీళ్ళందరూ గూడా బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనేటువంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళిద్దరు ఊరికే జస్ట్ హస్బాండ్స్ దే వర్ క్రియేటెడ్ బై శక్తి, పరాశక్తి అని చెప్పని అంటారనమాట. సో, ఆ విధంగా మరి దేన్ని నమ్మాలి? అంటే ఏ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు దాన్ని నమ్ముకుంటూ వచ్చారు. ఏ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని నమ్ముకుంటూ వచ్చారు. మనం దాని గురించి గొప్పగా మనం దాన్ని ఈ రోజు మనం ఫైట్ చేసుకోనక్కర్లే. ఏమిటి వాట్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్ అని ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని ఒకటి మనం మనసులో పెట్టుకుంటే, మనం శివుడికి నమస్కారం చేస్తాం. విష్ణువుకి మనకు ముఖ్యంగా అద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు హైలీ లిబరల్ పీపుల్. ఎందుకంటే మనకు విష్ణువును మనం ఏమి తక్కువ చేయము. శివుడిని తక్కువ చేయము. గణేశుడిని తక్కువ చేయము. అందరికీ నమస్కారం పెట్టేస్తాం. వీఆర్ ద మోస్ట్ లిబరల్ అండ్ వీఆర్ ద మోస్ట్ అకామిడేటివ్ పీపుల్. కొన్ని సంప్రదాయాల వాళ్ళు నో నువ్వు శివుడిని పూజిస్తే నీకు బూడిద మిగులుతుంది అనేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు అన్ఫార్చునేట్. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఎనివే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతాన్ని తమ సంప్రదాయానికి అప్లై చేసుకొని అదే నిర్గుణ బ్రహ్మ స్థానంలో విష్ణువు, బ్రహ్మ ఇలాంటివి చెప్పారు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఇక్కడ ఇంకోటేంటి, ఈ కథల గురించి తీసుకుంటే, ఇప్పుడు దేవాసుర సంగ్రామం గురించి కూడా నేను చెప్పానో లేదో. ఈ దేవతలు, అసురులు అనేటువంటి వాళ్ళెక్కడో ఉన్నటువంటి ఏదో కిరీటాలు పెట్టుకునేంత దేవతలు అందమైనటువంటి వాళ్ళక్కడుంటారు. ఇంకొక బ్యాచ్‌లు కొమ్ములు, కూరలు ఉన్నటువంటి ఇంకొక బ్యాచ్ ఒకటుంటుంది. పొట్టలేసుకొని వాళ్ళందరూ గూడా పెద్ద కత్తులు పట్టుకొని వస్తుంటారు. సో, అని ఇది గాదు. దేవతలు, అసురులు అంటేనే మనలోనే ఉన్నటువంటి సాత్విక ప్రవృత్తులు ఇవన్నీ గూడా దేవతలు. మనలోనే ఉన్నటువంటి తామస ప్రవృత్తులు అనేటువంటి రాక్షసులు. వీటి రెండిటికి మనలోనే జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక సంగ్రామం అనేటువంటిదే అనుదినం వర్తమానః ఆధ్యాత్మిక సంగ్రామః అని చెప్పని మన శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రం నాట్ బ్రహ్మసూత్ర బృహదారణ్యక భాష్యంలో మొట్టమొదట రాస్తాడు. అలాగే చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఇంకో చోట అదే మాటే రాస్తాడనమాట. ఇదేంటి దేవాః శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తయః అసురాః తద్విపరీతాః అని చెప్పని రాస్తాడనమాట. సో, ఇప్పుడు ఇక్కడ పురాణాలు ఎందుకు ప్రాధాన్యం అంటే, మనం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఏదో చెప్పారు సరే, మనకెందుకు ప్రాధాన్యం అంటే, ఇప్పుడు వెస్టర్న్ స్కాలర్స్ అందరూ చదువుతున్నటువంటిది ముఖ్యంగా ఈ పురాణాలండి. పురాణాలను చదివి మన సొసైటీని ఏ విధంగా డివైడ్ చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. మనకు రాజీవ్ మల్హోత్రా యొక్క మీరు బ్రేకింగ్ ఇదేంటి 'బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్' అని మరి ఎంతమంది చదివారు? ఎవరన్నా చదివారా అండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో? 'ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్'. 'ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్' అనే పుస్తకం మనం తప్పకుండా చదవాలండి.
ముఖ్యంగా మా అమెరికాలో ఉన్నోళ్ళు కాదు, మనం ఇక్కడ అందరు ఇండియాలో కానీ అందరూ కూడా చదవాలి. ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ అని మనం రాజీవ్ మల్హోత్రా పుస్తకాలు చదువుకుంటే వీ విల్ బి టోటల్లీ ఇగ్నరెంట్. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ignorant about the civilizational war which is going on against Hinduism. మనం ఊరికే ఏదో పురాణాలు చదువుకోవచ్చు, మనం ఏదో గట్టిగా వేదం నేర్చుకొని గట్టిగా మంత్రాలు చెప్తుండొచ్చు, కానీ వీ విల్ బి వైప్డ్ అవుట్. మన మన యుద్ధం మన పైన ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోకుంటే వీ విల్ బి వైప్డ్ అవుట్. ఇది ఖచ్చితంగా నేను ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పురాణాల గురించి ఇప్పుడు వీళ్ళు స్టడీ చేస్తున్నారు, ఈ విధవులందరూ కూడా వీళ్ళు స్టడీ చేస్తున్నారు. యా, కరెక్ట్ అండి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఈ పురాణాలను వీళ్ళు స్టడీ చేసి వీటిని రకరకాలుగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం వాటిని చదవడం లేదు కాబట్టి. ఇదిగో ఈ పురాణంలో ఇలా చెప్పారండి, ఈ పురాణంలో ఇంద్రుడు అహల్యాచార్యుడు అంటారు, ఇంకో పురాణంలో ఇంకేదో సంథింగ్ ఎల్స్, తారాశ శాంకం, అది అని పెద్ద ఇది కాకపోవచ్చు అనుకోండి, ఇష్యూ కాకపోవచ్చు. బలి వామన ఇష్యూ తీసుకోండి. బలి అనేటువంటి వాడు దళితుల రిప్రజెంటేటివ్, వామనుడు బ్రాహ్మణ రిప్రజెంటేటివ్. లేకుంటే ఇంకొక ఆయన దుర్గా మహిషాసురుడు తీసుకుంటే మహిషుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ రిప్రజెంటేటివ్, తర్వాత దుర్గా అమ్మవారు వచ్చి మహిషుడు వచ్చి దళిత రిప్రజెంటేటివ్, అమ్మవారు వచ్చి బ్రాహ్మణ రిప్రజెంటేటివ్. ఇలాంటి వాదాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో వీటిని మనం అర్థం చేసుకోవాలంటే వీటిలో ఉన్నటువంటి ఆ సింబాలిజం మనం చూడాలి. ఇప్పుడు మనకు సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఫ్రేమ్వర్క్ లో ఈ కథలన్నీ వస్తాయండి. సత్వరజస్తమో గుణాల్లో సాత్విక గుణములు ఉన్నటువంటి ఈ దేవతలు, మన మామూలుగా మన సాధన, మనిషి చేసేటువంటి సాధనలో చెప్పినటువంటి ప్రక్రియ ఏమిటంటే, మొట్టమొదట మన తమో గుణాన్ని రజోగుణము ద్వారా దాన్ని కాంకర్ చేయాలి. తమో గుణాన్ని రజోగుణం ద్వారా కాంకర్ చేయాలి. తర్వాత రజోగుణాన్ని కూడా సత్వగుణము ద్వారా జయించాలి. రజోగుణాన్ని కూడా తగ్గించుకోవాలి. మళ్ళీ ఆ సత్వగుణంలోనే ఉండకూడదు, ఆ సత్వగుణాన్ని కూడా మనం దాటి వెళ్ళాలి. ఎందుకంటే సత్వగుణంలో ఉంటే ఏమిటి, నేను ఇంత గొప్ప పండితుడు, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత గొప్పవాడిని అని చెప్పని అక్కడ కూడా అహం అనేటువంటిది ఉంటుంది. అహం అనేటువంటిది నేను ఇంతవాడిని, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది. సో ఇది వీళ్ళు ఎవరు, శుంభనిశుంభులు అన్నమాట. అలాగే శుంభనిశుంభుల కథ తీసుకుంటే చాలా గొప్ప ఫిలాసఫీ అంటే అది. మనం ఇప్పుడు దేవి భాగవతాన్ని కొన్నాళ్ళకి అంత పారాయణం చేస్తుంటారు కదా. దయచేసి ఎవరన్నా హిందీ తెలిసిన వాళ్ళు ఉంటే సాధన సమర్ అని ఒక పుస్తకం ఉంది. సాధన సమర్ అని ఆయన హిందీలో ఒక ఆయన రాశాడు పుస్తకం. దాన్ని ఎవరైనా తెలుగులో సమ్మరైజ్ చేస్తే ఇట్ విల్ బి ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఆ పుస్తకం చదివే ఓపిక నాకు లేదు. 1000 పేజీల పుస్తకం అది. సో ఎనివే, దానిలో ఏమిటి సాధన సమర్ అంటే, ఇప్పుడు మన ప్రక్రియ ఏంటి, సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళాలి. సత్వగుణాన్ని దాటి వెళ్ళడం ఏ విధంగా సాధ్యమవుతుంది? సత్వగుణాన్ని దాటి వెళ్ళడానికి శ్రవణ మనన నిధ్యాసనం, వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే, వేదాంతంలో చెప్పినటువంటి విషయాల్ని సరిగా అర్థం చేసుకుంటే ఈ అహం అనేటువంటిది కూడా పోవాలన్నమాట. ఇప్పుడు ఆ శుంభనిశుంభుల కథలో మొట్టమొదట ధూమ్రలోచనుడు అని వస్తాడు. ఎవడు ఈ ధూమ్రలోచనుడు? ఈ ధూమ్రలోచనుడు ఎవడు అంటే మనం భాగవతంలో తెలుస్తుంది. ధూమ్ర ఇది క్షణ అనే మాట 3-4 సార్లు వస్తుంది భాగవతంలో, వ్యాస భాగవతంలో. ధూమ్ర ఇది క్షణ అంటే యజ్ఞాలు యాగాలు చేసి ఇవన్నీ కూడా ఉంటారు కదా. ఆ యజ్ఞాలు చేసి 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 వాళ్ళ ముఖాలంతా పొగజూరిపోయి ఉంటాయంట. ఆ సూతుడు వెళ్ళినప్పుడు ఋషులు అడుగుతారు, అయ్యా మేము ఊరికే యజ్ఞాలు అవి ఇవి చేసి మా మొఖాలే కాకుండా మా బుద్ధులు కూడా పొగజూరిపోయినాయి, నీకు ఏదన్నా మంచి భగవంతుని కథలు చెప్పు అని చెప్పని మునులు సూతుడిని అడుగుతారు. సో ఇది ఉంది భాగవతంలోనే, మొట్టమొదటిలోనే ఉంది. మా బుద్ధులు కూడా ఆ పొగజూరిపోయినాయి అన్నట్టుగా. ధూమ్రాయి తీక్షణ అంటే ఆ పొగ చూరి 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 కండ్లన్నీ కూడా ఎర్రబడినటువంటి అక్షులు గలవారు. సో ఇక్కడ ధూమ్రలోచనుడు ఎవడు అంటే, నేను యజ్ఞాలు చేసి నాకు మోక్షం వస్తుంది, నేను యజ్ఞంతోనే నేను మోక్షాన్ని సంపాదిస్తాను, దిస్ ఈజ్ ది అల్టిమేట్, కర్మకాండ అల్టిమేట్ అనేటువంటి వాడు ధూమ్రలోచనుడు. అలాగే రక్తబీజుడు అంటే మనలో ఉన్నటువంటి రకాలైన అనేక విధములైనటువంటి వాసనలు, ఏవో సంస్కారాలు ఉంటాయి కదండి. ఆ చెడు సంస్కారాలు నువ్వు ఎంత చదువుకున్నా కూడా అంతో ఎంతో చెడు సంస్కారాలు ఎప్పుడో పాత ఉంటాయి. ఆ పాత సంస్కారాలకి కొంచెం ప్రొవోకింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఒక యాక్టివేటింగ్ పాయింట్ వస్తే అవి మళ్ళీ పూర్తి పైకి లేస్తాయి అన్నమాట. మనలో ఉన్నటువంటి ఏదో చెడ్డ గుణాలు ఉన్నాయనుకోండి, ఆ చెడ్డ గుణాలు ఏమన్నా చెడ్డ సంస్కారాలు, ఏదో మనసులో ఉన్నటువంటి పాతవి, బికాజ్ ఆఫ్ ఓల్డ్ అసోసియేషన్. సో అవి మనకి ఒక చిన్న మళ్ళీ ఏదైనా ప్రొవోకింగ్ పాయింట్ వస్తే అవన్నీ కూడా సంస్కారాలు మళ్ళీ ఉద్బుద్ధం అవుతాయి. ఉద్బుద్ధం కావడం అంటే మళ్ళీ ప్రొవోక్ అయ్యి గట్టిగా దే టేక్ ఫుల్ షేప్ అనమాట. వాడు రక్తబీజుడు. రక్తం అంటే ఏమిటి? రాగం. రాగ అంటే ఏంటి? అటాచ్మెంట్. మనలో ఉన్నటువంటి ఇది బీజం, దానికి ది సీడ్ ఆఫ్ దట్ వాసన. అది సీడ్ అనేటువంటి టక్ మనకి స్ప్రౌట్ అవుతుంది, అది వాడు రక్తబీజుడు. కాబట్టి ఆ వాసన క్షయం అనేటువంటిది కూడా చేయాలి. ఇట్లా సింబాలిజం మనం తెలుసుకోవాలంటే మనం వేదాంతం చదివి తీరాలండి.
మా తత్వవిధానంద అని మా గురువు గారు ఉన్నారు, స్వామీజీ. ఆయన ఏం చెప్తారంటే మనకు పురాణాలను అర్థం చేసుకోవాలంటే ఓన్లీ ఏ వేదాంతి హ్యాస్ టు టీచ్ పురాణ. వేదాంతాన్ని గట్టిగా చదివినటువంటి వాడే పురాణం చెప్పాలి. వేదాంతం ఒకటే కాదండి, ఇంకా ఒకటి కూడా చెప్తారు. ఏమిటంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ గౌతముడు అహల్య కథ ఉన్నది. గౌతముడు అహల్య అనే దానిలో ఇంద్రుడిని అహల్య జారుడు అంటారు. దీనికి ఒక రకమైనటువంటి ఒక ఇది చెప్పారు వేదంలో, దానికి ఒక సింబాలిజం. ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటి వాడు మేఘాల్ని సింబలైజ్ చేస్తాడు. అహల్య అంటే ఒక నేల, దున్నబడినటువంటి నేల. గౌతముడు అంటే కేవలము ఆ, మ్, వర్షం లేనప్పుడు అతను ఏమి ఇది కాదు కదా. దానికి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం చెప్పారు. అది నాకు సరిగా గుర్తులేదు కానీ అది చెప్తారు కొంతమంది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా మన రేమేళ్ల అవధానులు గారిని అడిగితే ఈ కథ అంతా వివరంగా చెప్తాడు. అలాగే తారా శశాంకం ఉన్నది అనుకోండి. తారా శశాంకం అనేటువంటిది తార ఎవరు, బృహస్పతి భార్య. శశాంకుడు చంద్రుడు, చంద్రుడు ఆమెతో సంగమించినాడు. అంటే దానికి అస్ట్రోనామికల్, మనకు వేదిక అస్ట్రానమీలో పెద్దగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారన్నమాట. నేను విన్నాను కానీ నాకు ఆ కథ అంతా నేను చెప్పలేను. సో ఆ విధంగా మనకు కొంచెం వేదిక అస్ట్రానమీ చదివి ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటుంది అంటే మనకు వేదంలో సంహిత తర్వాత బ్రాహ్మణము తర్వాత ఆరణ్యకము అని ఉంది కదా. ఈ బ్రాహ్మణ భాగాల్లో ఇట్లాంటి కథలు ఉంటాయి, బ్రాహ్మణ భాగాల్లో. సో కాబట్టి మనం కనీసం ఏదో ఒక బ్రాహ్మణమైనా ఇంగ్లీష్ లోనో ఏదో మన తెలుగులోనో మనం మాతృభాషలో చదువుకుంటే మంచిది. బ్రాహ్మణాలు కూడా ఇప్పుడు వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. హిందీలో అయితే చాలా మంది ఎప్పుడో ట్రాన్స్లేట్ చేశారు. సో కనీసం ఏదో ఒక బ్రాహ్మణం చదివినా దాని దాని జనరల్ స్ట్రక్చర్ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ పురాణాలను అర్థం చేసుకోవాలంటే మనకు వేదాంత స్టడీ గ్యారంటీ ఉండి తీరాలి. దానికి తోడు కొంతవరకు ఈ బ్రాహ్మణం ఇలాంటి చదివితే గానీ తెలుస్తుంది. మనం చదవలేకపోతే అలా అవి తెలిసినటువంటి పండితులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఊళ్ళో విష్ణుభట్ల సుబ్రహ్మణ్య గణపతి గారు పెద్ద ఆయన ఉన్నారు. అలాంటి వాళ్ళైతే దానిలో ఉన్నటువంటి విషయాల్ని చెప్పగలరు. సో ఆ విధంగా తర్వాత ఇంకా ఇంకా మిగతా ఇంకా కొన్ని ఈ సోషలాజికల్ ఇష్యూస్ తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి స్మార్త కర్మలు, వ్రతాలు, అనేకమైనటువంటి వ్రత కథలు ఇవన్నీ చెప్తారు కదండి. దీని ఉద్దేశం ఏంటి? ఒక మామూలు మనిషిని, ఒక వ్యక్తిని, మామూలు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంచి మార్గంలో పెట్టడానికి, ఒక డిసిప్లిన్ లో పెట్టడానికి. ఇప్పుడు ఫలానా అకేషన్ లో ఫలానా వ్రతం చేయాలి, ఫలానా అకేషన్ లో ఫలానా పూజ చేయాలి, ఫలానా పూజ చేసినప్పుడు ఫలానా ఫలానా ఏదో దానాలు చేయాలి, ఇంకేదో సంథింగ్ ఎల్స్, ఇవన్నీ కూడా చెప్తారు కదా. అంటే మామూలు మనిషిని వాడిని కొంచెం బిజీగా పెట్టి, ఇదిగో నువ్వు ఈ పర్టికులర్ వ్రతం చేయి. వ్రతం అంటే ఏంటి? ఒక ఉత్తమమైనటువంటి సంకల్పం. ఏదో నేను ఏదో ఒక వ్రతం చేస్తున్నాను అంటే ఆ దేవతా స్వరూపము, ఆ దేవతా తత్వాన్ని నేను భావించుకుంటూ నేను దాన్ని ఆ విధంగా నేను అది ఆ విధంగా నేను దాన్ని స్మరణ చేసుకుంటూ ఆ దేవతా తత్వాన్ని నాలో పెంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అనేటువంటిది ఒక వ్రతం అన్నమాట. అంతేగాని ఏదో మామూలుగా ఎక్కడో గురువుని పిలిచి, లేకుంటే జస్ట్ ఏదో టేప్ రికార్డర్, ఇప్పుడు అన్ని కూడా మనకు ఇంటర్నెట్ లో ఉన్నాయి కదండి, అవి వినేసి ఇక్కడ టకటక అనేసి వెళ్ళిపోవడం కాదు. కొంచెం దాని గురించి అర్థం చేసుకోవడం అనేటువంటిది వ్రతం. ఆధునిక జీవితంలో ఎంతవరకు అర్థం అవకాశం ఉంటుందో తెలియదు. కానీ కొంతమంది మనలాంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా కొంచెం తెలుసుకొని కొంచెం దాన్ని సులభంగా అందించగలిగితే, చిన్న చిన్న క్యాప్సూల్స్ లాగానో చిన్న చిన్న మాడ్యూల్స్ లాగా మనం అందించగలిగితే, ఇప్పుడు ఈనాటి యూత్ కూడా కొంచెం అందుకుంటారు. వాళ్ళకు కూడా అంతో ఎంతో విరామ సమయంలో ఇట్లాంటి కొంచెం ఎన్లైటనింగ్ గా కూడా ఉంటుంది. వాడికి ఎంత బిజీ, ప్రెషర్ ఆఫ్ వర్క్ ఎంత ఉన్నా కూడా ఇలాంటివి కూడా కొంచెం ఎన్లైటనింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ పురాణాల్లో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. వ్రత కథల ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఆ సోషల్ హార్మోనీ అనే దాన్ని వాళ్ళు ఏ విధంగా ఏం చేశారు. మనకు సత్యనారాయణ వ్రత కథ తెలుసు. సత్యనారాయణ వ్రత కథ గురించి కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు పెద్ద పుస్తకం రాశారండి. ఆ సత్యనారాయణ వ్రత కథను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సోషల్ యూనిటీ కోసం దాని గురించి ఎంత, ఎవడో గొర్రెలు కాసేవాడు వ్రతం చేసుకుంటున్నాడు, రాజు అయినటువంటి వాడు వాడి వ్రతాన్ని, దాన్ని వాడి ఇచ్చిన ప్రసాదాన్ని వాడిచ్చింది ఏంటి తినాలి అంటాడు. సో ఈ విధంగా దాన్ని మనం వాడిని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఒక చిన్న పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, పేద బ్రాహ్మణుడు వాడేదో చిన్నగా వాడి శక్తి కొద్దీ వ్రతం చేసుకుంటాడు. సో దీనిలో రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ చూపెడతారు. పురాణాల్లో మామూలుగా ఇప్పుడు వర్తకులు అనే మాట వస్తుంది. అంటే పురాణాల్లో అంతా కూడా ఏదో కోమటోళ్ళని బెదిరించడానికో, కోమటోళ్ళ నుంచి బ్రాహ్మణులు డబ్బు చేసుకోవడానికో చేశారని మనం భావించకూడదు. వర్తకులు అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం కూడా వర్తకులు అండి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అహల్య తత్వ, ఓకే. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా వర్తకులు. ఎందుకంటే మనం రోజు దేవుడితో మనం వ్యాపారం చేస్తున్నాం. నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు ఇది ఇవ్వు, నువ్వు నాకు ఇది ఇస్తా, నేను ఇదిగో ఫలానా హుండీలో ఇంత డబ్బులు ఇస్తా, నాకు ఇది ఫలానా కాంట్రాక్ట్ రావాలి.
ఇలాంటి బిజినెస్ చేస్తున్నాం కదా, మనం అందరం కూడా దేవతల ఎదురుగా వర్తకులే. మనకి ఏదో చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు. ఏదో మా పిల్లవాళ్ళు పైకి రాని, మా అమ్మాయి పెళ్లి గాని, మా అబ్బాయి పెళ్లి గాని, ఇట్లా ఏదో ఉంటే అవన్నీ తప్పేం లేదు. కానీ ఒక బియాండ్ ఎ పాయింట్ కొంచెం స్వార్థానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే, అది తప్పకుండా హ్మ్, అలాంటి కోరికలన్నీ కూడా అది అధార్మికమైనటువంటి కోరికలైతాయన్నమాట. సో, ఈ వ్రత కథల్లో మనకు ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. తర్వాత ఇంకోటి స్త్రీల వ్రత కథలు అని ఒకటున్నది. నేను చదవలేదు గానీ, అదే ఇందాక చెప్పినటువంటి కుప్ప కృష్ణమూర్తి గారు వారు చెప్పారు. దానిపైన ఎవరన్నా రిసర్చ్ చేయొచ్చండి అన్నారు. మీకు టైం లేకుండా పోవచ్చు కానీ, నేను ఊరికే చెప్తున్నా. ఏమిటంటే దానిలో ఈ బ్రాహ్మణ స్త్రీలు ఏ విధంగా మిగతా స్త్రీలను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి? ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అంటే వాళ్ళను గూడా ఈ పూజల్లో వీటన్నిటిలో గూడా పార్టిసిపేట్ చేసేట్టు చేసి, వాళ్ళు కల్చర్ ఏ విధంగా నేర్పించాలి? వాళ్ళు పూజల సమయంలో ఏదో పాటలు పాడుకుంటారు. ఆ పూజల సమయంలో ఇంకేదో చిన్న 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 కొంచెం అక్కడ చేయాల్సినటువంటి తంత్రం ఏదో ఉంటుంది. కొన్నేదో పూలు ఇలా పెట్టాలి. ఇంకో దేవత ప్రతిష్ఠ ఇలా ప్రతిమ ఇలా జేయాలి. లేకపోతే పసుపుతో వినాయకుడిని జేయాలి. ఏవో ఉంటాయి. సో, ఇలాంటివి వేద మంత్రాలతో సంబంధం లేనటువంటి అనేకమైనటువంటి ఒక ప్రక్రియ ఉంది గదా! చాలా ప్రక్రియ ఉంది గదండీ! ఇలాంటివన్నీ గూడా బ్రాహ్మణ స్త్రీలు మిగతా స్త్రీలకు చేయించాలి. ఎందుకు? వై? యూ హావ్ టు ఇంక్లూడ్ ఆల్ దోస్ పీపుల్. ఇవన్నీ కూడా మనకు పురాణాల్లో చెప్పారండి. ఇవన్నీ గూడా వ్రత కథల పుస్తకాల్లో ఉంది అని చెప్పని ఆయన చెప్పారు. నేను ఆ పుస్తకాన్ని ఇంకా సెక్యూర్ చేయలేదు. సో, ఎనీవే ఇలాంటివన్నీ గూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తుందన్నమాట. సో, ఇంకా అక్కడక్కడ ఇంకొకటేమిటుందంటే సోషల్ చేంజ్ ఏదైనా పట్టుకురావాలంటే, అక్కడ గూడా ఒక చిన్న కథ జెప్తారనమాట. ఇది వరాహ పురాణం ఈ మధ్య చూసాం. నా దగ్గర పురాణాల పుస్తకాలు చాలా ఉన్నాయి గానీ చదవలేదనుకోండి. వరాహ పురాణం చదివితే, వరాహ పురాణంలో వరాహస్వామి చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ వరాహ పురాణం ఎవరో చాలా సోషల్ అవేర్‌నెస్ ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటిదే. దానిలో ఏమిటి అది కరెక్ట్ అండి. అది వీళ్ళు పబ్లిష్ చేశారు. ఎవరంటే మైసూరు దత్తపీఠం వాళ్ళు పబ్లిష్ చేశారు దాన్ని. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చదవాల్సినటువంటి పుస్తకం. తర్వాత ఇప్పుడు వరాహ పురాణం అని ఒకటున్నది. వరాహ పురాణంలో దీనిలో వరాహస్వామి చెప్తాడనమాట. దానిలో ఋషులు కొంతమంది ఎక్కడుండేవాళ్ళు మోస్ట్‌లీ అరణ్యాల్లో ఉండేవాళ్ళు. అరణ్యాల్లో వాళ్ళకి హెల్ప్ ఎవరు? అందరూ గూడా ఈ వనచరులు ఇట్లాంటి వాళ్ళే. ఇవి వ్యాధులు అంటాం చూడండి. వనచరులు. ఆ వనచరులకిను వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం. బికాజ్ వనచరులు దే వర్ గ్రేట్ శిష్యులు. వీళ్ళందరికీ శిష్యులు. అప్పుడప్పుడు ఋషులు ఆ వనచరుల ఇంటి నుంచి పెళ్లి చేసుకుంటుంటారు. వనచరుల అమ్మాయిని ఒక ఋషి కొడుకు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న దాన్ని అక్కడ దాంట్లో వర్ణిస్తారనమాట. తర్వాత ఆ వనచరుడొచ్చి ఈ ఋషితో అహింసను గురించి పెద్ద చర్చ చేస్తాడు. వరాహ పురాణం మీరు చూస్తే. అహింస అనే దానిలో దాని గురించి వనచరుడు బోయేవాడొచ్చి వాడు ఋషితో ఇది చేస్తాడు. సో, ఈ వనచరులు అనేటువంటి వాళ్ళు గూడా ఇదిగో థియరీ ఏమిటి? ఈ మన ఆర్యులొచ్చి వీళ్ళందరిని గూడా ఫారెస్ట్‌లోకి తరిమేశారు. ఈ వనచరుడు అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఆర్యులొచ్చి వీళ్ళందరిని గూడా అరణ్యాల్లోకి తరిమేశారు. వాళ్ళు ఈ వనచరులు ఇప్పుడు ఎవరైతే గిరిజన్స్ వాళ్ళు వీళ్ళని అంటున్నామో వాళ్ళందరూ కూడా దే వర్ ఆల్ పీపుల్ హూ ఆర్ డ్రివెన్ అవే బై దీస్ ఆరియన్స్ అని చెప్పనేటువంటి సిద్ధాంతాన్ని మన మనసులోకి బాగా ఎక్కించారు. మనం రామాయణం చదివితే వనచరులు ఎవరండి? గుహుడిని రాముడు ఎంబ్రేస్ చేసుకుంటాడు. రాముడు కాదు ఎంబ్రేస్ చేసుకునేది గుహుడొచ్చి రాముడిని ఎంబ్రేస్ చేసుకుంటాడు. మీరు రామాయణం చదివితే రాముడొచ్చి అరణ్యంలో ఉంటాడు. ఎప్పుడు మొట్టమొదటి రోజు వచ్చి అరణ్యంలో వచ్చి శృంగిబేరపురం దగ్గర ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటాడాయన. 40 నిమిషాలు అవుతూ వచ్చింది. నేను ముగిస్తాను. శృంగిబేరపురం ఔట్‌స్కర్ట్స్‌లో ఆయన ఉంటాడు. రాముడు, లక్ష్మణుడు, సీత. సీత కూడా ఉంది గదా! రాముడికి, సీతకు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే చెట్లు ఆకులు కొన్ని తెంపి ఆకులు వేసి వాళ్ళిద్దరూ పడుకోవడానికి ఒక చిన్న ఆకులు పరుస్తాడు నేలపైన. వాళ్ళు పెద్ద చెట్టు కింద ఉంటారు. లక్ష్మణుడు కాపలా కాయడానికి నిలుచుకుంటాడు. ఆ వార్త గుహుడికి తెలుస్తుంది. గుహుడు ఆ ఊర్లో ఉంటాడు గదా! ఆ ఊరి పెద్ద. అతను వెంటనే "అరే! రాముడు నా ఫ్రెండ్" అని చెప్పని పరిగెత్తుకొనొస్తాడు. వచ్చి ఆయన రాముడిని కౌగిలించుకుంటాడు. ఇప్పుడు నేను పోయి ఎవరినైనా కౌగిలించుకుంటానంటే దాని అర్థం ఏంటి? నాకంత లిబర్టీ ఉన్నది. ఆయన్ని కౌగిలించుకోవడానికి అంత సఖ్యత ఉన్నది. అంత స్నేహం ఉన్నది. సో, ఆత్మ సమः సఖా అంటాడు. అదేంటో అక్కడ ఆ పదం ఆత్మ సమః కాదు. నాకు చాలా ప్రియమిత్రుడు అని చెప్పని రాముడు వర్ణిస్తాడనమాట అతన్ని. సో, ఆ విధంగా అప్పుడు రాముడు మళ్ళీ ఏం చేస్తాడు? "అయ్యా! లేదు నాకిట్లా మా తండ్రిగారి ఆదేశం ఉన్నది. నేను జనావాసంలో ఉండకూడదు. కేవలం అరణ్యంలోనే ఉండాలి. నేను మీ ఊరికి రాను" అని అంటాడు. కనీసం ఏదో తిండి పంపిస్తాను అంటే దాన్ని గూడా లేదు మేము ఈరోజు ఉపవాసం చేస్తామంటారు. సో, ఆ రోజు రాత్రి గుహుడు గూడా అక్కడే కాపలా ఉంటాడు. అక్కడ లక్ష్మణుడితో పాటు మాట్లాడుకుంటూ గుహుడు గూడా అక్కడ కాపలా ఉంటాడనమాట.
సో అది అక్కడ చూపిస్తారు. అప్పుడు రాముడు అతన్ని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత గుహుడు నెక్స్ట్ డే గంగా నది దాటడానికి అది నావని ఏర్పాటు చేసినప్పుడు గుహుడుని రాముడు కౌగిలించుకుంటాడు. సో అది సెకండ్ టైం. మొట్టమొదట గుహుడొచ్చి ఆయన్ని కౌగిలించుకుంటాడు. మన బాడీ లాంగ్వేజ్ చూడాలి. మనం రామాయణం చదివినప్పుడు రామాయణం అంతా కూడా మనకు బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఉంటుంది. అది ప్రతి అంశంలో కూడా వాల్మీకి రామాయణం చదవాలి. మనం 'ఆదిపురుష్' సినిమాలు కాకుండా ఇంకేదో సినిమాలు కాకుండా సినిమాల్లో అంతా వాళ్ళకి అప్రోచ్ ఉందో లేదో పాతకాలం సినిమాలు అయితే కొంత ఉంది. పాతకాలంలో డైలాగులు రాసినటువంటి వాళ్ళు కూడా సముద్రాల రాఘవాచార్య ఇట్లా వాళ్ళు ఉన్నారు చూడండి పాత వాళ్ళు. వాళ్ళు చాలా గొప్పగా రాశారు. ఆ తరువాత ఇప్పుడిప్పుడు వచ్చేటువంటివన్నీ కూడా చాలా ట్రాష్ గా ఉంటుంది. వాళ్ళు డైలాగ్ చెప్పేవాళ్ళు కూడా హీరోలకు డైలాగులు చెప్పడం కూడా వచ్చి ఉండదు వాళ్ళకి. సో ఎనీవే సో ఈ అది రామాయణం అంతా కూడా ఫుల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. సుగ్రీవుడు వస్తాడు. సుగ్రీవుడు వచ్చి రాముడికి మాత్రమే ఒక కొమ్మ ఇరిచి ఒక పెద్ద కొమ్మ ఇరిచి తాను కూర్చుంటాడు. రాముడిని కూర్చోమంటాడు. సో లక్ష్మణుడికి సీట్ లేదు. అప్పుడు హనుమంతుడు ఒక కొమ్మ దించి లక్ష్మణుడికి వేస్తాడు. లక్ష్మణుడిని అక్కడ కూర్చోమంటారు. హనుమంతుడు నిల్చుకునే ఉంటాడు. సో ఈ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు మనుషుల మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సుగ్రీవుడు హౌ హీ ట్రీట్స్ రామ ఇనీషియల్లీ. దాని తర్వాత మళ్ళీ 7 సప్త సాలవృక్షాల గుండా ప్రాణం వేసినప్పుడు అప్పుడు ఎలా రాముడి ట్రీట్ చేస్తాడు? అప్పటి నుంచి రాముడికి భక్తుడైపోతాడు ఇంకా. సో ఆ విధంగా మనం చూస్తే రామాయణం చాలా చాలా గొప్ప కావ్యం అది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంది. సోషల్ చేంజ్ గురించి చెప్తుంటే ఈ సోషల్ చేంజ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చిన్న కథ చెప్తారు. ఉదాహరణకి భారతంలోను భాగవతంలోను ప్రాచీన బర్హి అనే ఒక కథ ఉన్నది. ప్రాచీన బర్హి అంటే మనకు తెలుసు కదండి. బర్హి అంటే దర్భ. దర్భ బర్హి 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 అనేటువంటి పదం పురుష సూక్తంలో కూడా వస్తుంది కదా. సో దర్భలు అనే ప్రాచీన బర్హి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎన్ని వేల యాగాలు చేశాడంటే ఆయన యాగాల్లో చేసినటువంటి దర్భ పుల్లలన్నింటినీ కూడా వరుసగా పెడితే గాని భూమండలాన్ని అంతటిని కూడా చుట్టేంత అన్ని యజ్ఞాలు చేశాడు అని అది ఆయన పేరు. అన్ని యజ్ఞాల్లో అన్ని పశువులను వధించాడు. ఆ కాలంలో యజ్ఞాల్లో పశువధ ఉండేది. సో నారదుడు వచ్చి చెప్తాడు అనమాట. అయ్యా భారతంలోనూ సేమ్ కథ ఉంది, భాగవతంలో కూడా ఉంది. నీకోసం నువ్వు ఇన్నిన్ని వేల దీన్ని చంపావు కదా, పశువుల్ని చంపావు కదా, ఈ పశువులన్నీ కూడా అక్కడ నీకోసం కాచుకొని ఉన్నాయి. నువ్వేదో స్వర్గానికి అక్కడ ఇక్కడ పోతా అంటున్నావు కదా, నీకోసం కాచుకొని ఉన్నాయి. కొమ్ములు బాగా షార్ప్ గా పెట్టుకొని కాచుకొని ఉన్నాయి. నేను అక్కడ పొడుతున్నా, నేను పొడి చేస్తాయి. నువ్వు ఈ యజ్ఞాల్లో ఈ పశువధ మానేసి నువ్వు ఈ జ్ఞాన మార్గంలోకి రా అని చెప్పని నారదుడు ఆయనకు బోధిస్తాడు. సో అక్కడ ఏమిటిది సమాజంలో చెప్తున్నారు. ఇప్పుడు సమాజంలో అప్పుడు కూడా మనకు ఒకప్పుడు ఉండేటువంటి ఈ పశువధ ఇట్లాంటివన్నీ కూడా నిషేధించారు కదా. మెల్లిమెల్లిగా హౌ సోషల్ చేంజ్ హాస్ టేకన్ ప్లేస్ అనేటువంటిది మనకు ఇట్లా పురాణాల్లో తెలుస్తుంది. ఇవి మనం ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే చాలా గొప్ప సంప్రదాయం మనం మర్చిపోతుంటేది ఏంటంటే రాజర్షి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మనకున్నది. భగవద్గీతలో కూడా చెప్తుంది. ఇమం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం తర్వాత ఏవం రాష్ట్ర ప్రోక్తవానహమవ్యం వివస్వాన్ మనవే ప్రాహ మన విశ్వాకవే బ్రవీత్ ఏదో రాజర్షయో విదుహు అని చెప్పిన ఒకటి ఇంకో వాక్యం శ్లోకం ఉంటుంది. ఈ దీన్నంతటిని కూడా ఏవం పరంపరా ప్రోక్తం ఇమం రాజర్షయో విదుహు 2వ శ్లోకం 4వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదుహు ఇమం యోగం ఈ యోగాన్ని రాజర్షులందరూ కూడా తెలుసుకున్నారు అని. అంటే ఆ కాలంలో రాజర్షి అనేటువంటి ఒక సంప్రదాయం ఉండేటువంటిది. రాజర్షి అంటే ఏం చెప్పారు? రాజానశ్చతే ఋషయశ్చ. వాడు రాజుల ఇండి కూడా ఋషులు అనమాట. అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారండి? ఆత్మజ్ఞానం అంటే కానీ కనీసం రామాయణం భారతం చదివిన ఇప్పుడు ఇటు సిద్ధరామయ్య నిన్న మొన్న మాట్లాడాడు. హిందూయిజం గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. ఇంకొక ఆయన గోగోయ్ అని చెప్పని గొగాయ ఎవడో ఒకడు ఉన్నాడు. గొగ్గాయ సుప్రీం కోర్టు జస్టిస్. వాడు విష్ణువును ఇన్సల్ట్ చేస్తూ ఏదో మాట్లాడాడు. ఈ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ హిందూయిజం ఇస్లాం గురించి మాట్లాడేంత దమ్ములు ఉన్నాయండి వాళ్ళకి. వాడు హిందూయిజం ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు. వీడు ఎంత మూర్ఖులు వచ్చినారు మన మూర్ఖుల ఎక్కడ చూసినా. ఇంకొక ఆయన అంటాడు హిందూయిజం డెంగ్యూ లాంటిది దేని లాంటిది అని. ఇవన్నీ ఎందుకు వచ్చింది? మనం తెలుసుకోవడం లేదు దాని గురించి. మన పిల్లలు తెలుసుకోవడం లేదు. నా గోలంతా ఏమిటి? మన గోళం ఏమిటంటే నా గోళ అనే కాదండి మనందరి గోళ. మన పిల్లలకి ఎలా చెప్పాలి అనేటువంటిది మనందరి గోళ. మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏమిటి ఇప్పుడు ఏదో మర్చిపోయాను. ఏదో చెప్తూ డైవర్ట్ అయిపోయా. సో ఇది మనకు ఏదో చెప్తూ డైవర్ట్ అయిపోయా. దేని గురించి డైవర్ట్ అయ్యానండి? వరాహ పురాణం కాదు. ఏదో ఎనీవే ఏమండి ప్రాచీన బర్హి గురించి చెప్తూ
ప్రాచీన బర్హి అది చెప్పాను. సో సమాజంలో ఒక ఇది ఒక మార్పు తీసుకురావాలంటే దానికి ఒక కథ చెప్పారనమాట. ఇప్పుడు యజ్ఞయాగాల్లో పశువధ ఇట్లాంటివన్నీ చేయించాలి. సో ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం సరిగా మనం చూడగలం పురాణాల్లో. సో మళ్ళీ ఇంకొక చిన్న కేవియట్ ఏమిటంటే రాజర్షి సంప్రదాయం గురించి చెప్తుంటే రాజానశ్చతే ఋషయశ్చ అని. ఈ రాజర్షులు అనేటువంటి వాళ్ళు జ్ఞానులు, ఆత్మజ్ఞానులు అయ్యుండి కూడా రాజ్య పాలన చేశారు. అలాంటి రాజర్షి సంప్రదాయం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ది కాన్సెప్ట్ ఆఫ్ రాజర్షి. మీరు ప్లేటో గురించి మీరు చదివింటారు. ప్లేటోలో ఆయన రిపబ్లిక్ అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. దానిలో ఆయన ఐడియల్ ఏంటంటే ద కింగ్ హ్యాస్ టు బి ఏ ఫిలాసఫర్ అని. ఫిలాసఫర్ కింగ్ అనేటువంటి వాడే రూల్ చేయాలి అనేటువంటిది. సో మనకి ఇప్పుడు అదృష్టవశాత్తు ఏదో ప్రైమ్ మినిస్టర్ మంచివాడు వచ్చాడు అనుకోండి, ఫిలాసఫర్ కింగ్ అనేటువంటి వాడు మనకు రూల్ చేయకపోతే రాజ్య పాలన సరిగా ఉండదు అని. సో మనకు పాశ్చాత్య దీనిలో తీసుకుంటే చాలా చాలా అరుదుగా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఉదాహరణకి ఏదో మార్కస్ ఆరీలియస్ అనే అతను ఆయన ఒకడు ఉన్నాడు. మెడిటేషన్స్ ఆఫ్ మార్కస్ ఆరీలియస్ అని చెప్పని ఒకటి ఉంది, ఒక పుస్తకం ఉంది. అది తీసుకుంటే దాని నిండా కర్మయోగం అనేటువంటిదే ఉంటుంది. సో ఇలాంటి ఇది ఇక తర్వాత ఇంకా ఎవరో కింగ్ సాలమన్ అనేటువంటి వాడు చాలా వైస్ పర్సన్ అనేటువంటిది. అలాంటి ఒకటి రెండు మూడు ఎగ్జాంపుల్స్ దొరకచ్చు. కానీ ఈ రాజర్షులు అనేటువంటి ఆత్మజ్ఞానులు అనేటువంటి ఋషులు అనేటువంటిది ఇంకెక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ఇలాంటివన్నీ మనకు తెలియాలన్నమాట. సో ఇది ఇంకొకటి ఒక కేవియట్ ఏంటంటే మన పురాణాల్లో చెప్పిన వాటిని అన్నింటినీ కూడా అక్షర సత్యాలుగా తీసుకోలేమండి. ఎందుకంటే ఒక పురాణంలో ఒక హైరార్కీ చెప్పింటాడు, బ్రహ్మ కొడుకు శివుడు అంటాడు. ఇంకొక పురాణంలో టోటలీ డిఫరెంట్ ఉంటుంది. మరి ఏది కరెక్ట్? సో సో ఆ విధంగా మనం వాళ్ళు దెబ్బలాడుకోకూడదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఫిలాసఫీని దృష్టిలో పెట్టుకొని పురాణంలో చెప్పినటువంటి దాని నుంచి ఎంతవరకు మనం మంచి నేర్చుకోగలము, దానిలో ఉన్నటువంటి కథలో నుంచి మనం ఎంత నేర్చుకోగలము అనేటువంటిది మనం తీసుకుంటే అది మనకు సేఫ్ గా ఉంటుంది. మనం మన చెప్పేది కూడా మన పిల్లలకు కానీ ఎవరికైనా చెప్పడం కూడా అలాగే దాన్ని అర్థమయ్యేట్టు చెప్పొచ్చు అనమాట. పురాణాలని కొంచెం దార్శనిక దృష్టితో చూడాలి, దాన్ని అక్షర సత్యాలుగా తీసుకోకూడదు అనేటువంటిది ఒకటి. ఇంకా కొంత యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ లో కానీ ఎక్కడైనా కానీ కొంత సంస్కృతం తెలిసిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు యంగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు కేవలం మనం ఏదో శాస్త్రాన్ని పట్టుకొని ఆ శాస్త్రమే చదువుకుంటూ ఉండే బదులు వ్యాకరణం చదువుతూ ఉంటారు. ఏం లాభం అండి? చదివి వ్యాకరణంలో వ్యాకరణం నేర్చుకో, దాంతో పాటు ఇది కూడా చదవాలి కదా, దాంతో పాటు వేరేది కూడా చదవాలి కదా. సో అలాంటి వాళ్ళు తమ ప్రతిభనంతా ఒకే ఒక కారణంలో పెట్టుకున్నారు. అలా కాకుండా దయచేసి పురాణాలు చదవండి. పురాణాల కంటే ముందు ప్రతి ఒక్క శాస్త్ర పండితుడు కూడా మీమాంస చదివిన పండితుడు ఉంటాడు, ఆయన వేదాంతం చదవడు. వ్యాకరణం చదివిన ఆయన వేదాంతం చదవడు. తప్పకుండా మనం వేదాంత శాస్త్రం చదవాలండి. చదివి దీని అంబ్రెల్లా కింద మిగతా వాటిని ఇంటర్ప్రెట్ ఎలా చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వేదాంత దృష్టితో ఇంటర్ప్రెట్ చేయకపోతే వీటిని డీకోడింగ్ అంటారు. డీకోడింగ్ చేయాలంటే వాళ్ళ జ్ఞానం ఉండాలి. సంస్కృత భాషా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృత పండితులు చాలా మంది ఏదో కావ్యాలు రాసుకుంటూ కూర్చుంటారు. ఏం ప్రయోజనం లేదు. సో సంస్కృత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీటిని కొంచెం స్టడీ చేసి ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే మనకు సివిలైజేషనల్ వార్ అనేటువంటి జరుగుతున్నదో ఆ సివిలైజేషనల్ వార్ ను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇక్కడితో ఆపుతానండి. 50 నిమిషాలు చెప్పాను దాదాపు. కొన్ని ప్రశ్నలు అడగచ్చు. అంటే అందరూ ప్రశ్నలు టైప్ చేయండి, లేకపోతే అది తొందరగా అవుతుంది అప్పుడు చాట్లో. మీరు ఇంకా ఉన్నారండి? అయ్యో నేను చాట్లో ఉన్నాయి వింటున్నానండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. బుదిగొండ కరెక్ట్, నేను చెప్పిన వెంకటరామ శాస్త్రి గారి ప్రవచనంస్. ఇండియా సీక్రెట్ జియోగ్రఫీ కరెక్ట్. అగ్ని పురాణ, మహాపురాణాస్ కరెక్ట్. బ్యాటిల్ ఫర్ లాస్ట్ లో సాంస్క్రిట్ వచ్చిందండి, కరెక్ట్. ఇప్పుడే వచ్చింది. అదంతా నోట్స్ తీసుకున్నా. కృష్ణప్రసాద్ గారు, could you ఓకే recommend the ఓకే. top 3 books to begin with and then help me organize a suggested reading order from there? ముఖ్యంగా ద బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్ అంతే, అందరూ చదవాల్సినటువంటి బుక్ బ్యాటిల్ ఫర్ సాంస్క్రిట్. తర్వాత డయానా ఈక్ ఉంది కదా, డయానా ఈక్ అనేటువంటిది అది కూడా మనం చదవాలన్నమాట. ఎక్కడ పోయినవన్నీ సడన్ గా ఎగిరిపోయినాయి. అరే రే. ఎగిరిపోయినాయి కొనివ్వండి. సో ముఖ్యంగా డయానా ఈక్ అనేటువంటి ఆమె ఇండియా సీక్రెట్ జియోగ్రఫీ అని బుక్ రాసింది కదా, ఆ బుక్ చదవాలి. ఇది వరకు 2-3 సార్లు చెప్పినట్టుంది నేను, ఏంటంటే అమెరికన్ వేద బై ఫిలిప్ గోల్డ్బర్గ్ అనేది తప్పకుండా చదవాలి. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికన్ వేద బై ఫిలిప్ గోల్డ్బర్గ్ అనేది తప్పకుండా అందరూ చదవాలి.
మన పుస్తకాలు మాత్రం తప్పకుండా కొని చదవాలండి. సో ప్రశ్నలు ఏం చెప్పలేదు. అయ్యా ప్రశ్నలు అడగచ్చండి, ఇంకా పోస్ట్ చేయొచ్చు, టైం ఉంది. ఓకే. పోస్ట్ చేయొచ్చు, లేక అడగచ్చు. అడుగుతున్నారండి. విష్ణు పురాణంలో విష్ణు ఇస్ గ్రేట్, శివ పురాణంలో శివ, దేవి పురాణంలో అమ్మవారు. దిస్ కాంటెక్స్ హౌ కెన్ వి కన్విన్స్ ద న్యూ జనరేషన్ టు రీడ్ పురాణాస్, అండ్ ఇఫ్ ఎస్ విచ్ పురాణ షుడ్ దే స్టార్ట్ విత్? అదే నేను ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడు ఆయా సంప్రదాయాలు ఆల్రెడీ సమాజంలో ఉన్నాయి. మన వాళ్ళు చేసినది ఏంటంటే వాటిని అన్నిటిని కూడా హార్మోనైజ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఓకే, నువ్వు విష్ణు సంప్రదాయంలో ఉన్నావు కదా, ఓకే నువ్వు విష్ణువునే, నువ్వు ఉత్తమ పురుషుడు అని చెప్పని నువ్వు భావించుకో. శివుడి సంప్రదాయంలో ఉన్నావు కదా, ఓకే నువ్వు శివుడినే పరమ పురుషుడిని భావించుకొని పూజ చేయి అని చెప్పని అన్నారు. ఎందుకంటే మనకు ఉంది. ఎందుకంటే నిర్గుణ పరమాత్మ అనేటువంటిది ఒక నిర్గుణ నిరాకార రూపమైనప్పుడు, లాస్ట్ టైం భగవద్గీత గురించి చెప్పాను కదా, యో యో యాం యాం తనుం భక్త అని చెప్పాను కదా. ఎవరెవరు ఏ ఏ రూపంలో భావించుకున్నా కూడా ఆ రూపంలో నేను నీకు రెస్పాండ్ అవుతాను అని ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం దాన్ని ఆ విధంగా మనం అన్వయించాలన్నమాట. అందుకనే శంకరాచార్యులు ఏం చేశారు, 6 మతాల సమన్వయం చేశాడని కూడా చెప్పాను కదా. షణ్మత స్థాపనాచార్య అనేటువంటిది కూడా చెప్పాను నేను. 6 మతాలని ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి 6 సంప్రదాయాలని మీరు ఏ రూపంలోనైనా మీరు విష్ణువుని మా విష్ణువు కాదు పరమాత్మను భావించుకోండి. విష్ణువు అన్నా అది ఒకటే, శివుడు అన్నా ఒకటే, మరొకటన్నా ఒకటే. ఆ సంప్రదాయంలో మరీ హార్డ్ కోర్ పీపుల్ ఎవరన్నా ఉంటారు. శివుడే గ్రేట్ అనేటువంటి వాళ్ళు ఎవరో నేను ఇంతవరకు గొప్పగా చూడలేదు. మన ఆంధ్రప్రదేశంలో కనీసం. తమిళనాడు, కర్ణాటకలో ఏమైనా ఉన్నారేమో వీరశైవులు. బట్ వైష్ణవులు ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఏంటి, మేము విష్ణు విష్ణువు కాలి గోటికి పనికిరాడు శివుడు అనేట్లా వాళ్ళు రోజు ఉన్నారన్నమాట. సో అది వాళ్ళు ఉంటే వండుకోనిలే. పోనీ మనం హ్యాపీలీ వీఆర్ చాలా ఫార్చునేట్. ఎందుకంటే అద్వైత సంప్రదాయంలో పుట్టడం అనేటువంటిది చాలా చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే ఇంత గొప్ప ఫిలాసఫీని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇదంతా మన మన ప్రాపర్టీ అన్నమాట. మనం పెద్దల నుంచి వచ్చినటువంటి, ఋషుల నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆ ఋషి రుణం తీర్చుకునేది ఎలాగా అంటే దాన్ని చదవడమే ఋషి రుణం తీర్చుకోవడం అండి. పురాణాలని చదవడం అనే పురాణాలు కాదు, ఆ సాంప్రదాయాన్ని తెలుసుకోవడం అనేటువంటిదే ఋషి రుణం తీర్చుకోవడం. సో అది ఇక్కడ విషయము. సో ఆ విధంగా సమన్వయం చేసి చెప్పాలండి. అది చదువుతున్నప్పుడు అది, ఇది చదువుతున్నప్పుడు ఇది అని కాదు. ఏదైనా ఒకటేనయ్యా. దాంట్లో అన్ని అన్ని డిఫరెంట్ సంప్రదాయాల్ని మన వాళ్ళు ఇది చేశారు. లాస్ట్ టైం ఇంకో మాట కూడా చెప్పాం. మనకెందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే బికాజ్ వీ డిడ్ నాట్ డెస్ట్రాయ్ దెమ్. మిగతా సంప్రదాయాల వాళ్ళు, మిగతా దేశాల్లో, మిగతా రిలీజియన్స్ లో మిగతా వాళ్ళని డెస్ట్రాయ్ చేశారు. మన దగ్గర డెస్ట్రాయ్ చేయలే. బట్ అన్నిటిని కూడా మనము సమన్వయం చేశాం. సమన్వయం చేసి అందరిని కూడా అలౌ చేశాం. అది ఇట్ షోస్ అవర్ ఎగాలిటేరియన్, టోటలీ ఇంక్లూజివ్, టోటలీ లిబరల్ స్పిరిట్ అన్నమాట. ఆ విధంగా మనకు మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం కూడా దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సీ ఇట్. ఇంకొకటి, ఆ, విగ్రహారాధన గురించి అడుగుతున్నారు. ఆ, అది ఈసారి సంజనానికి. ఇంకో క్లాస్ లో ఆ, అది ఇంకో రోజు ఫుల్ క్లాస్ లో చెప్పుకోవచ్చు అండి. ఆ. ఇంకొకటి, ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం ఈ ట్రెడిషన్స్, తిలకధారణ, భస్మధారణ ఇవన్నీ కవర్ చేయొచ్చా? అసలు ఇవి ఎందుకు, ఈ బొట్టు పెట్టుకోవడం అనేది మీరు చక్కగా చెప్పారు. మీ పుస్తకం రాశారు, మీరు ఎన్నో పుస్తకాలు రాశారు మన దీని గురించి. పిల్లలకి అవి ఫస్ట్ చెప్పండి, దాని వాల్యూ అని. లాస్ట్ 2 సెషన్స్లో మీరు ఎన్నోసార్లు కూడా చెప్పారు. ముందు కూడా 2 సెషన్లు చేశారు, అప్పుడు కూడా చెప్పారు. కాబట్టి విష్ణుభట్ల వారు, మీరు ఫస్ట్ మహోదయ అవి పోస్ట్ చేసాం బుక్లు, దానిలో ఇచ్చారు. కావాలంటే కవర్ చేయొచ్చు. అంటే ఏం లేదు, వారు అడుగుతున్నది ఏంటంటే వారికి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇవన్నీ పెట్టుకోమని అని అడుగుతున్నారు. అది నా దృష్టిలో నేను ఆ పాయింట్ లో పెద్దగా నేను దాన్ని సీరియస్ గా తీసుకోలేదండి. తిలక ధారణ, విష్ణు విభూతి ఎలా ధరించాలి, ఆ, ప్రాచీన కాలంలో ఏదో సింబాలిజం ఉండిండొచ్చు, ఇప్పుడు మనకు తెలియదు. కొన్నిట్లో క్లియర్ గా సింబాలిజం, కొన్నిట్లో క్లియర్ గా వేదాంత ఉంది. ఉదాహరణగా నువ్వు భోజనం, మీకు టైం ఉందా? భోజనం చేసే టైంలో అన్నం చేసేటప్పుడు ప్రాణాహుతులు అవన్నీ వదులుతాం కదా. ఆ, ప్రాణాయ స్వాహ, పనాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని చెప్పని వేసుకుంటాము. దాని తర్వాత అంతకుముందు బలి వేస్తాం, భూత బలి అని వేస్తాం. దాంట్లో సిగ్నిఫికెన్స్ ఏంటి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనే దాని కింద శంకరాచార్యులు భాష్యం చదివితే భగవద్గీతలో అన్నము విశ్వములో ఉన్నటువంటి ఈ అగ్ని అనేటువంటి శక్తి అంతా కూడా మనలో కూడా ఉన్నది. అగ్ని మనలో ఉన్నది. మనలో ఉన్నటువంటి మనలో అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి అగ్ని మనం బయట కూడా మనం చూస్తున్నాం. ఈ అగ్నిని మనం వైశ్వానరుడు అంటున్నాం.
ఈ అగ్నికి మనం ఆహుతిలు రూపంలో వేస్తున్నాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని చెప్పని అవి తింటున్నాము. అంటే నేను ఏదో భోంచేస్తున్నాను, నేనేదో గ్లటన్ లాగా కూర్చొని భోంచేయడం కాకుండా, ఈ వైశ్వానర అగ్నికి ఆహుతినివ్వడము అనేటువంటిది నా ధర్మము అనేటువంటిది అనే దృష్టితో మనం తింటే అగ్నిష్టోమ యాగం చేసినంత ఫలమొస్తుంది అని చెప్పని అక్కడ రాశారు. సో, అట్లాగా అన్నం తినేటప్పుడు చుట్టెందుకు చుట్టాలి? తర్వాత ప్రాణాహుతులు ఎందుకివ్వాలి? అట్లాంటి కొన్నిటికుంది. భస్మధారణకు, తిలకధారణకు కూడా ఎక్కడో ఉండుండొచ్చు గానీ, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదండి. అది నేను చెప్పలేను. సో, అది నన్ను క్షమించాలి. విగ్రహారాధన గురించి ఓ రోజు చెప్తా. ఈ ఆచారాల గురించి మహోదయ నేను చెప్పలేను. పంచకట్టు పంచ ప పంచ కండువా ఎడమ భుజం పైనేసుకోవాలనా, కుడి భుజం పైనేసుకోవాలనా దానికి గొప్ప రీజనింగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సెల్యూట్ అనేటువంటిది ఒక పద్ధతిలో జేయాలి అంటారనుకోండి. ఇలా జేయాలి అనుకుంటారండి. కొంతమంది ఇలా జేశారనుకోండి. ఇలా జేస్తే తప్పు. ఇంకెక్కడో ఇట్లా జేస్తే తప్పు. ఇలాగే జేయాలంట. ఆ! ఈ ఫింగర్ ఇది గూడా కరెక్ట్‌గా ఇది ఇక్కడ కలిసుండాలి. ఎందుకు ఇలా జెప్పారు అంటే, ఇగో యూనిఫార్మిటీ కోసం జెప్పారంతే. ఇంకా అటెన్షన్ అనేటువంటిది పోలీసులు ఎలా చెప్తారు? కరెక్ట్‌గా ఒక 9 ఇంచెస్ లెఫ్ట్ లెగ్ ఎత్తి టకామని కొట్టాలనమాట. లెగ్స్‌కి మధ్యన 60 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారు? యూనిఫార్మిటీ కోసం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో, అలాగా తీసుకోవచ్చండి. షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇంకేది షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు షేక్ హ్యాండ్ గురించి కాదులే. సెల్యూట్ కొట్టేటప్పుడు ఇలా చేయాలి. అటెన్షన్‌లో ఇలా చేయాలి. స్టాండ్ ఇట్ ఈజ్ అంటే ఇలా చేయాలి. ఎందుకు చెప్పారు? ఇవన్నీ ఒక చిన్న యూనిఫార్మిటీ కోసం. ఒక చైనీస్ ఆర్మీ ఒక పెరేడ్ చేస్తున్నదనుకోండి. ఎంత యూనిఫార్మిటీ ఉంటుంది అందులో. సో, దట్ ఈస్ ఇట్. మన రిచువల్స్ కూడా అలాగే. కొన్నిట్లో ఏదన్నా ఉండొచ్చు. హ్మ్. కొన్ని అర్థం కొంట్లో ఫిలాసాఫికల్ మీనింగ్ ఏదైనా ఉండొచ్చు. 3 ఉదాహరణకి 3 ధరిస్తాము భస్మధారణలో. దానికేదో ఉండొచ్చు కానీ నేను దానికి పెద్దగా పట్టించుకోలేదండి. ఎందుకంటే నేను మీ అందరిలాగానే మధ్యలో వచ్చినటువంటి వాడిని కదా! మొట్టమొదట ఏదో వేరే ఫీల్డ్‌లో ఉండి మధ్యలో వచ్చినటువంటి వాడిని. సో, అందుకని. మహోదయ, ఒక ప్రశ్న. అది వచ్చే వారమైనా మీరు కవర్ చేయొచ్చు. ఇవాళ టైం అయింది. ఆ ప్రశ్న ఏంటంటే, ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలో ఒక ఆంతర్యమైన ప్రశ్న. ఈ ఇప్పుడు ఇవాళ మన నెక్స్ట్ జనరేషన్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు అంటే 2 రకాలు. ఒకటి ఇంట్లో మనం గట్టిగా ఆ డిసిప్లిన్ మనకి తెలీదు. మనకు తెలీదు కాబట్టి మనం దాన్ని ఎన్‌ఫోర్స్ చేయలేకుండా ఉన్నాము. రెండోది అవుతున్నారు అంటే దేనివల్ల అవుతున్నారు అంటే అవతల వైపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాములు దానిలో మీడియా అండ్ వారి స్కూల్లోకెళ్ళినప్పుడు అక్కడున్న పిల్లలు వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వాళ్ళేగా. వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా అవుతున్నారు అంటే అక్కడ ఇళ్లల్లో చెప్తున్నదేం లేదు. అక్కడ గూడా బయట చెప్తున్నదే విషయం వస్తున్నది. ఈ విషయంలో మెయిన్‌గా ఇప్పుడు మన హిందూ ధర్మం గురించి హౌ కెన్ వి ఎస్పెషల్లీ 2 ప్రశ్నలున్నాయి నాకు. ఇప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్‌ల గురించి, సినిమా వాళ్ళ గురించి ముగ్గురు ఇది జస్ట్ నా అభిప్రాయము. కంప్లీట్ ఆల్‌మోస్ట్ 80% హావ్ ఫాలోవర్స్ ఆఫ్ either cricket players, movie players or politicians. They హ్మ్. literally control the whole narrative on how the narrative is set. బట్ మన క్రికెట్ ప్లేయర్లు ఏ రోజు దీని గురించి మాట్లాడరు. అందరూ హిందువులే ఆల్‌మోస్ట్. ఒక్కరోజు ఒక్కడు కూడా మాట్లాడడు. మన సినిమా వాళ్ళు అస్సలు మాట్లాడరు. కాబట్టి వాళ్ళనసలు ఎట్లా ఇది చేస్తా అంటే నారేటివ్ ఎలా సెట్ చేయాలి? ద వన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగితేనే మన వాళ్ళు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఫాలో అయితే వీళ్ళందరూ గూడా వాడు 'మహేష్ బాబు' కొబ్బరి నీళ్లు తాగితే అందరూ కొబ్బరి నీళ్లు తాగుతారు. వాడు కోక్ తాగితే అందరూ కోక్ తాగుతారు. ఇది ప్రాబ్లమ్. అది ఎట్లా చేయగలం మనం రాబోయే కాలంలో? ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. వాళ్ళని అదే. నేను దీన్ని కవర్ చేస్తానులెండి. నెక్స్ట్ టాక్‌లో ఈ మన ఇంట్లో ఆచారాలను ఎంతవరకు పాటించొచ్చు, ఎంతవరకు పాటించకూడదు, ఏది ఎక్సెస్ చేయకూడదు, ఇట్లాంటివి. తర్వాత అలాగే విగ్రహం. ఈ 2 ప ప అయితే ఒక క్లాస్ అవుతుందిలెండి. ఒకటొచ్చి పార్ట్ ఏ వచ్చి విగ్రహము, విగ్రహాలు ఇవన్నీ గూడా. విగ్రహాలు, ఆరాధన ఇట్లాంటివి. నంబర్ 2 ఆచారాలు. ఆచారాలు మన పిల్లలకు అంతకంటే ఇంపార్టెంట్ అదే మీరన్నట్టు సెల్ఫ్ రెస్పెక్ట్. మన పిల్లలకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా రావాలి అని. సెల్ఫ్ ఎస్టీమ్‌లో వాడు అదే మనం వి బిలాంగ్ టు ఎ గ్రేట్ ట్రెడిషన్ అనేటువంటిది వాడికి తెలియాలి. వాడెవడో క్రికెటోడు పాటించినాడో లేదో వాడు ఇడియట్ పాటించకపోతే పోతే పోనివ్వండి. వాడిని మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కష్టం. ఎందుకంటే వాడు ఇన్‌ఫ్లుయెన్స్ కాడు. ఎందుకంటే వాడు ఇన్‌ఫ్లుయెన్స్ అయినాడనుకోండి, వాడికి బిజినెస్ పోతుంది. ఇప్పుడు సినిమా హీరో ఏదో హిందూయిజం గురించి చెప్పాడనుకోండి, వాడి బిజినెస్ పోతుంది. వాడినెవరు తీసుకోరు. అలాగే క్రికెటోడు ఏదన్నా చెప్తే వాడిని కండెమ్ చేస్తారు. వీడు ఫండమెంటలిస్ట్ అంటారు. సో, వాడు చాలా ఎగాలిటేరియన్‌గా ఉండాలి. వాడు నాన్ వెజిటేరియన్ తినకపోయినా గాని తినేవాళ్ళ పక్కన కూర్చొని ఏదో చేస్తుండాలి. సో,
ఇలాంటి మెర్జింగ్ అంటారు చూడండి. సో ఆ విధంగా. సో కాబట్టి అది చెప్దాంలేండి. వాడిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కష్టం. వాళ్ళెవరు చెప్పరు. అంతే మన స్వాములే చెప్పడం లేదు. అదో చిన్న ప్రాబ్లమ్. మన స్వాములు చెప్పడం లేదు. నా ఏడుపంతా అది. మన స్వామీజీస్ కూడా గట్టిగా ఎవరు చెప్పడం లేదు. సో, ఎనీవే కొంచెం మనమే తెలుసుకోవాలి ఎందుకంటే. ఎందుకంటే తత్వవిధానంద గారు ఇది కూడా అంటుంటారు. హిందూయిజం అనేటువంటిది ఇది హారిజాంటల్ రిలిజియన్ అంటారు. మిగతా వాటిలో ఒక వర్టికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక పోప్ నుంచి మొదలుకొని విలేజ్, పారిష్ వరకు కూడా ప్రపంచంలో ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా వాడి ప ప ప బిషప్ అనేవాడు కూడా ఉంటాడు. వాడి కింద ప్రీస్ట్ అనేటువంటి వాడు, రకరకాలైన ఒక పాస్టరు ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది. మనకు అట్లాంటి స్ట్రక్చర్ లేదు. దేవుడికి మనకు మధ్యన ఎలాంటి ఇది లేదు. సో, హిందూయిజం ఇస్ ఎ పారలెల్ స్ట్రక్చర్ అంటాడాయన. ప్రతి ఒక్కడికి కూడా మనందరం కూడా దీని గురించి ఎందుకు బాధపడుతున్నామంటే మనందరి పట్ల కూడా మనందరికీ అంతో ఇంతో తెలుసు. అరే! మన వాళ్ళకి చాలా గొప్ప హెరిటేజ్ ఉందని. సో, మనము ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇంకొంచెం తెలుసుకొని మనం అందరికీ చెప్పడం. మనకు తెలిసిన వాళ్ళు మనకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏదో చెప్పడం మన ధర్మం అంతే. సో, అది అంతవరకు మనం పెట్టుకోవాలంతే. అందరినీ మనం ఏదో ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మనం ఏదో గొప్పవాళ్ళని కాదు. మనకంటే తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మనకు తెలిసింది చెప్పడం అనేటువంటిది మన ధర్మం. అదే అండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఈ విగ్రహాలను, ఈ ఆచారాలు ఎలా పాటించాలి? నంబర్ 3 మన పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటిది ఎలా రావాలి అనే దాన్ని కొంచెం స్ట్రెస్ చేస్తా. చాలా చాలా సంతోషం మహోదయ. రవికిరణ్ గురువు గారు మీరు ఒక్కసారి స్వస్తి చెప్పిస్తారా? అవునండి. చాలా చక్కగా. శ్రీ విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః. ఓం శన్నో మిత్రశ్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. ఓం శాంతి శాంతి శాంతి. సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనం చ. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభమస్తు. హరి ఓం. చాలా సంతోషం మహోదయ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ్.